వెల్కమ్ టు sakshieducation.com. మనము ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూసుంటాం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ రావు సార్ ఉన్నారు. అలాగే వాళ్ళ మిస్సెస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీగా రిటైర్ అయ్యారు. సారేమో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని స్టూడెంట్స్ని మెంటర్ చేయడానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 years నుంచి మెంటర్గా ఉన్నారు. సార్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. వెల్కమ్ మ్యామ్. మీరు 1987 బ్యాచ్ ఇద్దరు ఒకేసారి అయ్యారు. అండ్ మీరు ఇద్దరు మధ్యప్రదేశ్ క్యాడర్. అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఇప్పుడు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఏంటి సార్? అంటే సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకున్నారు అప్పుడు? నేను ఇంటర్మీడియట్ రాజోల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజ్ రాజోల్లో. అది ఇంటర్మీడియట్ నుంచి బిఏ అది గ్రాడ్యుయేషన్ వరకు ఒకటే కాలేజ్, ప్రొఫెసర్స్ కూడా చెప్పేవారు. సో నేను కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్తో అక్కడ చేస్తున్నప్పుడు నేను కాలేజ్ ఫస్ట్ వచ్చింది ఇంటర్మీడియట్. నా బ్రైట్నెస్ చూసి మా ఎకనామిక్స్ ప్రొఫెసర్ గారు నాకు ఫస్ట్ టైం వే బ్యాక్ ఇన్ 1976-77 ఆ టైంలో, మోహన్ నీకు పొటెన్షియల్ ఉంది, నువ్వు లైఫ్లో తప్పకుండా నువ్వు నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సివిల్స్ మాత్రం నువ్వు రాయి, సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉందని చెప్పారు. అది ఫస్ట్ నా మైండ్లో పడింది అనమాట, అది ఇంప్రింట్. ఆ తర్వాత బీకామ్ చేశాను. బీకామ్ తర్వాత మా ఊరు వెళ్ళిపోయాను, నిడదవోలు. అక్కడ డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేసి, అది మళ్ళీ ఇంకొకసారి జనరల్ అడ్వైజ్ ఏమిటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివితే చాలా పకడ్బందీగా మంచి అనుభవంతో మంచి నాలెడ్జ్తో అపియర్ కావచ్చు. కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కూడా మంచిదని అడ్వైజ్ చేయడం జరిగింది. సో దాంతో ఎంబీఏ చేసి అప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాను. ఓకే సార్. అంటే ఎన్ని ఇయర్స్ చదివారు సార్? అంటే ఫస్ట్ నేను 1984లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ పాస్ అయ్యి గ్రూప్ బి వచ్చింది అప్పుడు. సో గ్రూప్ బి జాయిన్ కాకోకుండా నా ఎంబీఏ క్వాలిఫికేషన్తో భారత్ పెట్రోలియంలో సేల్స్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 1.5 years జాబ్ చేసి చెన్నైలో నా మెడ్రాస్ ఎట్ ద టైం ఆపరేషన్స్ ఆఫీసర్గా కన్ఫర్మ్ అయితే అక్కడ రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చి 86లో మళ్ళీ ఎగ్జామ్, 85 ఎగ్జామ్ రాసి 86లో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు గ్రూప్ ఏ వచ్చింది. ఆ గ్రూప్ ఏ తర్వాత 86 ఎగ్జామ్ రాసి 87 ఇంటర్వ్యూలో ఐఏఎస్ వచ్చింది. సో 3 సార్లు రాశాను, కానీ 3 సార్లు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేశాను. ఒక ర్యాంకింగ్ డిఫరెన్స్లో ఫస్ట్ గ్రూప్ బి, నెక్స్ట్ గ్రూప్ ఏ, నెక్స్ట్ ఐఏఎస్. మ్యామ్ మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మీరు ఎలా వచ్చారు? నేనేమో హుబ్లీ కర్ణాటకలో పుట్టానండి. పుట్టి అక్కడే పెరిగాను. స్కూలింగ్ అంతా అక్కడే అయింది. నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యాక హైదరాబాద్ వచ్చాము. హియర్ ఐ డిడ్ మై 11th, 12th గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నాకు లెక్చరర్ ఏదో అవ్వాలని అనుకున్నాను. కానీ మా నాన్నగారు విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశారు. సో హీ వాజ్ ఫస్ట్ విత్ రైల్వేస్, దెన్ విత్ సిబిఐ అండ్ లాస్ట్లో హీ వాజ్ విత్ బిహెచ్ఎల్. సో ఆయనకి 3 పిల్లల్లో ఎవరో ఒకరిని ఐపీఎస్ చేయాలని ఆయనకి కోరిక. ఓకే. సో నేను ఎక్కువ బ్రైట్గా ఉన్నానని నన్ను పట్టుకున్నారు, గ్రూమ్ చేశారు, అంత బ్రెయిన్ వాష్ చేశారు నువ్వు అవ్వాలని. ఎందుకంటే అమ్మకి ఎలా ఉండిందంటే ఆడపిల్లల్ని ఎందుకు పోలీస్ సర్వీస్లో పంపుతా. ఆ రోజుల్లో ఎక్కువ లేడీస్ లేరు పోలీస్ సర్వీస్లో. కానీ నన్ను ఎలాగో కన్విన్స్ చేశారు. ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ రాశాను, కానీ క్లియర్ అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది, జాయిన్ అయిపోయింది. ఐ డెంట్ గివ్ అనదర్ అటెంప్ట్ బికాజ్ ఐ డెంట్ వాంట్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నందుకు ఐ గాట్ 3 gold medals in ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఆల్సో. సో నాకు ఎగ్జామినేషన్కి తయారీ నేనే చేసుకొని రాసుకున్నాను. అందుకు ఐ డెంట్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అట్ దట్ టైం. కానీ ఇప్పుడు చూస్తే మరి చాలా చేంజెస్ అయ్యాయి. మేము అప్పుడు రిసోర్సెస్ చాలా తక్కువ కదా, అంటే ఇప్పుడంటే ఆన్లైన్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి.
అంటే మీరు కోచింగ్ తీసుకున్నారా మీరు ఇద్దరు? నేను కోచింగ్ తీసుకున్నాను. కాకపోతే మీరు చెప్పింది కరెక్టే. మనం ఏదన్నా ఒక విషయం గురించి బాగా బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో దాన్ని చదవాలంటే మనకప్పుడు లైబ్రరీ తప్పించి ఇంకే మార్గం లేదు. ఓన్లీ బుక్స్ బుక్స్ నేను ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. ఈ కాచిగూడ దగ్గర గుప్తా స్టోర్స్ ఉండేది. వాడి దగ్గరికి ముందే వెళ్ళటం. బాబు మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ బై యోగేంద్ర సింగ్ బుక్ వచ్చిందా? వస్తే నాకే ఇవ్వు అని ముందుగానే కొంచెం అడ్వాన్స్ పైసలు ఇవ్వటం. ఈ విధంగా ఉండేదన్నమాట. అది దొరికిన తర్వాత అది దొరకటం కూడా కష్టం. దొరికిన తర్వాత దాన్ని మళ్ళీ చదువుకోవటం. అప్పటి వరకు వెయిట్ చేయడం వల్ల కాలం కొంచెం టైం కూడా వేస్ట్ అవుతూ ఉండేది. అండ్ ప్రతి దాన్ని కూడా మనం ప్రత్యేకించి దానికోసం వెదికి దాన్ని పట్టుకొని చేసుకోవాలి. కాకపోతే మనకి కోచింగ్ తీసుకుంటాం కాబట్టి చాలా వరకు కంటెంట్ దొరుకుతుంది. బట్ కరెంట్ అఫైర్స్ ఈ డైనమిక్స్ అన్నీ కూడా మనకు దొరకవు. వాటి కోసం మన వేరియస్ మ్యాగజైన్స్ లేకపోతే ఇలా లైబ్రరీస్ వీటి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు వెంటనే నెక్స్ట్ మినిట్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు మనం ఈవెన్ ఒక ఎస్సే రాయాలంటే దాన్ని చెప్తే మనకి ఎస్సేకి అవుట్లైన్ ఇచ్చేస్తుంది. మీరు కోచింగ్ లేకుండా రాసేసారా? నేను ప్రిలిమ్స్కి కోచింగ్ తీసుకున్నాను, మెయిన్స్కి సెల్ఫ్ స్టడీ చేసుకున్నాను. బట్ వన్ డిసడ్వాంటేజ్ నౌ ఇస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. దాంతో చిల్డ్రన్ కన్ఫ్యూజ్ అయిపోతారు. విచ్ టు ఫాలో, విచ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ 3 yearsలో కూడా మేము అబ్జర్వ్ చేసింది అదే. వాళ్ళు చాలా ఎక్కువ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. తర్వాత వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఏది చదవాలి, ఏం చేయాలి. అందుకే ఇప్పుడు డెఫినెట్గా మెంటరింగ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. వాడు ఏది చదవాలి, ఏది ఎందుకు చదవకూడదు, అది మనం ఎంసీక్యూస్ రాసినప్పుడు కూడా నువ్వు ఎలాగ జీరో డౌన్ చేయాలి, అదే ఆప్షన్ కరెక్ట్ అనే దానికి వెళ్ళాలంటే నువ్వు ఏ విధంగా జీరోయింగ్ చేసుకోవాలి, ఇవన్నిటికీ మెంటరింగ్ చాలా అవసరం. అండ్ ఇప్పుడు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. క్వశ్చన్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ అదే మీరు అడిగారు కదా, ఒకసారి చెప్పారు కదా, మా సమయంలో నెగిటివ్ మార్కింగ్ లేదు. దాంతో మాకు మంచి అడ్వాంటేజ్. తర్వాత వర్డ్ లిమిట్ లేదు, మనం విపరీతంగా కూడా రాసేయచ్చు, ఎంత ఓపుకుంటే అంత రాయొచ్చు, అడిషనల్ షీట్స్ తీసుకుంటూ రాసేయచ్చు. కానీ ఇప్పుడు అంత క్రిస్ప్ అండ్ క్లియర్ ప్రిసైజ్డ్గా రాయాలి. 150 words అంటే 150, 250 అంటే 250. సార్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 37 years అనా? మీ ఇద్దరు సర్వీస్ ఆల్మోస్ట్ 37 years ఉంటుంది అనుకుంటా. 35, 37. ఆవిడ 35 years చేశారు, నేను అబౌట్ 33. ఓకే. అంటే మీరు చాలా చేంజెస్ చూసుంటారు. ఈవెన్ గవర్నమెంట్ రిఫార్మ్స్లో కానీ లేకపోతే డిఫరెంట్ సెక్టార్స్లో పనిచేశారు, మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేశారు. సో మీరు మేజర్ ఛాలెంజెస్ ఎక్కడ ఫేస్ చేశారు, మీరైనా కానీ సార్ అయినా కానీ? నేనైతే ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి హిందీ. నేను ఎంపీ కార్డర్కి వెళ్ళాను. తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, ఇంగ్లీష్ మీడియంలో ఎంబీఏ చేసాం, ఇంగ్లీష్ మీడియంలోనే యూపీఎస్సీ రాసాం. అక్కడ వెళ్ళగానే కామన్ పర్సన్తో అందరితోని హిందీలోనే మాట్లాడాలి. ఛత్తీస్గఢ్లో నేను అసిస్టెంట్ కలెక్టర్ రాయ్పూర్గా వెళ్ళి, తర్వాత ఇక్కడ సబ్ కలెక్టర్ అంటారు కదా, అది ఎస్డిఎం అంటాం, అక్కడ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసర్. ఒక సబ్ డివిజన్ ఉంటుంది. సో అది ఒక 10 లక్షల మంది పాపులేషన్ ఉంటుంది. 5-6 వికాస్ అంటే బ్లాక్స్ ఉంటాయి, తహసీల్స్ ఉంటాయి. ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ కూడా హిందీ, మళ్ళీ అది ఛత్తీస్గఢీ లోకల్ స్లాంగ్. నాకేమీ అర్థం కాలేదు ఫస్ట్లో. మా పట్వారీ అంటాం, ఇక్కడ మనం విలేజ్ అసిస్టెంట్ అనొచ్చు, విఆర్ఓ. వాడేమో నాతోనేమో, అతనేమో హిందీలో మాట్లాడుతున్నాడు, నేనేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఫస్ట్ 1 month 2 months మొత్తం కామెడీగా అయిపోయింది. ఇంకా తర్వాత నేను చాలా కాన్సన్ట్రేషన్తో హిందీ నేర్చుకుని హిందీ బాగా మాట్లాడటం మొదలుపెట్టాను. అంటే రాయటం వచ్చు, చదవటం వచ్చు, కానీ మాట్లాడటం మనకి అలవాటు లేదు ఇక్కడ ఉండటం వలన. తర్వాత మామూలుగా చక్కగా చెప్పడం జరిగింది. అది ఫస్ట్ ఛాలెంజ్. అండ్ ఎగ్జిక్యూషన్లో సార్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్తో కూడా నడిపించేసాం అప్పుడు ఆ ఫస్ట్ మంత్ కూడా. తర్వాత కొన్ని వర్డ్స్తోనే మేనేజ్ చేసాం. కానీ సబ్జెక్ట్ అంతా తెలుసు, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలుసు, అన్నీ ఆర్డర్స్ కూడా పాస్ చేయటం ఇంగ్లీష్లోనే చేసేవాడిని. అప్పుడు బైలింగ్వల్, ఇంగ్లీష్లో కూడా మనం ఆర్డర్స్ పాస్ చేయొచ్చు, హిందీలో చేయొచ్చు.
ఫస్ట్ ఫ్యూ మంత్స్లో ఇంగ్లీష్, తర్వాత హిందీకి వెళ్ళిపోయాం. అది ఒక ఫస్ట్ ఛాలెంజ్. తర్వాత ఇక వేరే ఛాలెంజెస్ అంటే మీరు సడన్గా ఒక స్టూడెంట్గా ఉండి లేకపోతే ఎక్కడో మామూలుగా ఉండి సడన్గా అడ్మినిస్ట్రేషన్లోకి రావటం, అడ్మినిస్ట్రేషన్లోకి రాగానే ఒక 5-6 తహసీల్స్కి మీరు ఇన్ఛార్జ్ కావటం, ఆ 5-6 తహసీల్స్లో ప్రతి విషయానికి రెస్పాన్సిబిలిటీ మీదే. ఏదన్నా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ని పట్టుకుంటారు. మీరు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు, యూ ఫెయిల్ టు డూ దట్ అన్నట్లు ఉంటుంది కదా. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా, ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. ముస్సోరిలో ట్రైనింగు, డిస్ట్రిక్ట్ ట్రైనింగు, వేరియస్ ఆర్గనైజేషన్స్తో మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయటం, అవన్నీ చూడటం, ఒక సూక్ష్మ గ్రాహ్యత అనేది మనకు అలవాటు పడుతుంది. తర్వాత ఫాస్ట్ డెసిషన్ మేకింగ్, అది చేయాలంటే మళ్ళీ అన్నీ ఏ విధంగా చేయాలి. తర్వాత 5-6 ఫ్రంట్స్ ఒకసారి ఓపెన్ చేసి వాటినన్నిటినీ అబ్జర్వ్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం, గైడ్ చేయటం, మానిటర్ చేయటం, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ న్యాచురల్గా వచ్చేస్తాయి మనకి ఈ ట్రైనింగ్లో. వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి మన దగ్గర చాలా సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కింద ప్రతి తహసీల్కి ఒక తహసీల్దార్ ఉంటాడు, తన కింద రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, తన కింద మళ్ళీ రెవెన్యూ పట్వారీస్ అంటాం అక్కడ. వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకి ప్రాపర్గా మనం గైడ్ చేస్తే ప్రతిదీ కూడా సమయానుకూలంగా అదే సమయానికి కూడా మనం రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఆ క్యాపబిలిటీస్ మన దగ్గర ఉంటే మనం మంచి సక్సెస్ఫుల్ ఆఫీసర్ అయిపోతాం. సో భగవంతుని దయ వలన సక్సెస్ఫుల్ ఆఫీసర్గా మాత్రం మనం బయటకు వచ్చాం అన్ని చోట్ల. మీరు మేడం, మీరు ఏం ఫేస్ చేశారు అంటే యాజ్ ఎ ఉమెన్, అది ఐపీఎస్ ఆఫీసర్ ఆ టైంలో అంటే? సో ఛత్తీస్గఢ్ మేమిద్దరం ఫస్ట్ పోస్టింగ్ రాయ్పూర్ అయింది. సో అక్కడ ఐ వాజ్ ద ఫస్ట్ లేడీ ఆఫీసర్ అక్కడ. సో ద ఫస్ట్ ఛాలెంజ్ వాస్ దట్ సొసైటీలో కూడా ఒక కుతూహలం ఉండేది, లేడీ ఆఫీసర్ ఎలా ఉంటుందండి. లా అండ్ ఆర్డర్లో నేను బయటికి వెళ్తే అందరూ చూసేవారు నన్ను, హౌ ఉమెన్ ఆఫీసర్ వర్క్. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అండ్ వేరే ఛాలెంజ్ ఏంటంటే పోలీస్ ఫోర్స్ ఎలాగంటే చాలా మేల్ డామినేటెడ్ ఫోర్స్ అది. సో వాళ్ళు నా అథారిటీని యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. సో అండ్ ఆల్సో చాలా యంగ్ ఏజ్లో వెళ్ళిపోతాం మనం, అండ్ యూ రీచ్ అ హైయర్ లెవెల్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. ఎస్పీ అయిపోతాం బిఫోర్ యువర్ 30 యువర్ ఎన్ ఎస్పీ. సో అక్కడ ఎస్డిఓపీలు వీళ్ళంతా అంటే బాగా పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొద్దిగా ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు మేబీ ఈవెన్ అ మేల్ ఆఫీసర్ మే ఫైండ్ ఇట్ ఆల్సో డిఫికల్ట్ బికాస్ హీఈస్ వెరీ యంగ్ అండ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్. అదొక ఛాలెంజ్ ఉండింది నాకు. తర్వాత కర్ణాటక ఏంటంటే కొంచెం కన్జర్వేటివ్ సొసైటీ అది. ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. సో యూనిఫామ్ వేసుకోవడం, క్రిమినల్స్తో మన ట్రైనింగ్లో మన క్రిమినల్స్ అంతా ఇదేం కనపడరు కదా. సడన్గా వెన్ యూ గో టు పోలీస్ స్టేషన్ అదంతా వాళ్ళతో డకాయిట్స్ ఉంటారు, రాబర్స్ ఉంటారు, మర్డరర్స్ ఉంటారు. ఒక కల్చరల్ షాక్ అనమాట అది కొన్ని ఫస్ట్ టైంలో. సో అవన్నీ బట్ ట్రైనింగ్లో చాలా మెంటలీ స్ట్రాంగ్ అయిపోతామండి. ట్రైనింగ్లో ఎలాగుంటుందంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తూనే వస్తుంది, ఎందుకంటే మన 5 o'clock in the morning to night ఫిజికలీ దే విల్ మేక్ యూ రన్. బట్ దాంతో ఏంటంటే మన మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతాం. మనం ఏమనుకుంటామంటే నో, ఈ రోప్ క్లైంబింగ్ నేను చేయలేను అనుకుంటాం, కానీ వాళ్ళు చేయిస్తారు. అప్పుడు ఏంటంటే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మనకి, ఒక మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. సడన్గా రాయ్పూర్లో ఒక రాయట్ అవుతే ఇటుపక్క 2 కమ్యూనిటీస్ మధ్యలో అవుతే నన్ను పంపించారు అక్కడికి. సో కంగారుగా ఉంటుంది కదా, 1000 పీపుల్ దిస్ సైడ్, 1000 పీపుల్ దట్ సైడ్. అప్పుడు మనం చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ యూ టేక్ ద రాంగ్ డెసిషన్ అప్పుడు యూ మే లూజ్ లైఫ్, ప్రాపర్టీ. చాలా డైసీ సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తాం మనం డే ఇన్ అండ్ డే అవుట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. సో బట్ యూ అగైన్ యాజ్ హీ సైడ్ మనకి మన సబార్డినేట్ స్టాఫ్ చాలా ఉంటారు సార్, బట్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ ఇఫ్ యు ఆర్ దేర్. అప్పుడే వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ మన లీడర్షిప్ క్వాలిటీస్ చూపించకపోతే వాళ్ళు ఫాలో అవ్వరు. దే విల్ నో అ గుడ్ లీడర్ ఫ్రమ్ అ వీక్ లీడర్. సో అలా ఆన్ ద వే వీ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ గెట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ గాడ్
విల్లింగ్ అంతా బాగానే జరిగింది. ఫేస్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ బట్ కేమ్ అవుట్ ఆఫ్ But ఇట్. yeah. అండ్ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా కష్టపడినట్టున్నారు మేడం. అండ్ యూ స్టార్టెడ్ సమ్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్. వెన్ ఐ వాజ్ ప్రమోటెడ్ అడిషనల్ డీజీపీ అప్పుడు నిర్భయ అప్పుడే అయింది ఢిల్లీలో. సో దే వర్ లాట్ ఆఫ్ డైరెక్షన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది చేయాలి అది చేయాలి, కాల్ సెంటర్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ దట్ టాస్క్. సో అది ఐ థింక్ 15-20 డేస్లో కాల్ సెంటర్ సెటప్ చేసేసాము. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఇది హెడ్ క్వార్టర్ లెవెల్లో అంత ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసాము, పోస్టింగ్స్ చేసాము, వాళ్ళకి ఎస్ఓపీస్ చేసాము, వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయో అవన్నీ చేసేసాము. అండ్ దెన్ హెల్ప్ డెస్క్ అని పెట్టేసాం థానాలో ఎవ్రీ పోలీస్ స్టేషన్లో. దెన్ వీ ఎంపవర్డ్ ఆల్ దీస్ ఆఫీసర్స్. సో అలా చేసి ఒక చాలా రోబస్ట్ సిస్టమ్ డెవలప్ అయింది ఇప్పుడు మధ్యప్రదేశ్లో. సో విమెన్ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెస్ టు, అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవరికైనా కొంచెం దడగా ఉంటుంది కదా, ఎస్పెషలీ ఫర్ విమెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో. సో అలా ఒక సెపరేట్గా ఒక కూర్చోనికి స్థలము, నీళ్ళు వస్తూనే నీళ్ళు తాపించడము. దెన్ ఆల్సో కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, హెల్త్ అయినా, ఎన్జిఓస్, షెల్టర్ హోమ్స్, మహిళా బాల్ వికాస్, వీళ్ళందరితో కోఆర్డినేషన్ చాలా బాగా డెవలప్ చేసి ఏ లేడీకైనా ఎనీ ప్రాబ్లంతో వచ్చినా కూడా ఎక్కడ తనకి రిలీఫ్ దొరుకుతుందో అక్కడ డైరెక్ట్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అలా చేస్తే ఒక మంచి సిస్టమ్ డెవలప్ అయింది అక్కడ. వెరీ సిస్టమేటిక్ వేలో అవుతుంది అక్కడ ఇప్పుడు. బికాస్ వన్స్ అపాన్ అ టైమ్ మధ్యప్రదేశ్ వాజ్ known for the crime against women. Now the graph is coming down. మ్యామ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉన్నాయి. ఐ మీన్ సైబర్ క్రైమ్స్, లేకపోతే సోషల్ మీడియాలో హెరాస్మెంట్స్. క్రైమ్స్ అండి ఇవి. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్. సైబర్ క్రైమ్, నేను డీజీ సైబర్ క్రైమ్గా అక్కడ ఉన్నాను. అన్బిలీవబుల్ క్రైమ్స్ అవుతున్నాయి దాంట్లో. ఫైనాన్షియల్గా కానివ్వండి, స్టాకింగ్ కానివ్వండి, మహిళలతో అవనివ్వండి, ప్రైవసీ ఇష్యూస్. అండ్ దెన్ ఈ ఫేస్బుక్ దీంట్లో ఫ్రెండ్షిప్ అయిపోయి మ్యారేజెస్ అంటూ లివ్ ఇన్ రిలేషన్స్ గురించి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ విచ్ విమెన్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. అండ్ ఇప్పుడు మీరు చదువుతారు చాలా బ్రూటల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ దెన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ డిస్టర్బ్స్ యువర్ మైండ్, బట్ దే ఆర్ ఆల్ ఫ్రీలీ అవైలబుల్. సో సొసైటీ ఈజ్ గోయింగ్ త్రూ దట్ ట్రాన్సిషన్ ఫేజ్ ఇది. అంటే నా వెస్టర్న్ వైపులేమో మన ట్రెడిషన్స్ వైపులేమో మధ్యలో అలా ఉన్నాం. సో దెర్ ఇస్ అ నీడ్. ఐ మీన్ గవర్నమెంట్ కూడా చాలా వరకు స్టెప్స్ తీసుకుంటుంది ఇవన్నీ కర్బ్ చేయడానికి. చాలా సైట్స్ వాళ్ళని బ్లాక్ కూడా చేశారు, బ్యాన్ చేశారు. కానీ ఇంకా ఈ ఓపెన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం కొంచెం కంట్రోల్ చేయడం చాలా అవసరం అండి ఫర్ యంగ్స్టర్స్ టుడే. అట్ ద సేమ్ టైం మీరు ఏం సజెస్ట్ చేస్తారు మేడం? అంటే ఇప్పుడు యంగ్ ఉమెన్ కానీ వాళ్ళకు వాట్ ప్రికాషన్స్ డూ యూ సర్? I would say is that if they are very young children, they should be a control. పేరెంట్స్ ఈ రోజులు ఏంటంటే పేరెంట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి పేరెంట్స్ ఇద్దరు పని చేస్తున్నారు. సో చిల్డ్రన్కి ఒక ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో దట్ ద చైల్డ్ ఇస్ ఆల్సో ఆక్యుపైడ్. కానీ దాంట్లో ఏదో ఒక లాక్ సిస్టము, సమ్ రిస్ట్రిక్టెడ్ వ్యూయింగ్ ఉండాలి దాంట్లో. యంగర్ పీపుల్కి నేనేమంటానంటే మరీ దారుణంగా మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. పిక్చర్స్ పోస్ట్ చేస్తాం, ఎనీథింగ్. నా ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మనం షాప్ చేస్తే వాడు ఫోన్ నెంబర్ అడుగుతాడు. వాడికి ఫోన్ నెంబర్ ఇస్తే ఇఫ్ దట్ హీ విల్ సర్క్యులేట్ ఇట్ టు అదర్ పీపుల్. ఎప్పుడన్నా మీరు చూడండి, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి మనం ఏదో ఒక చీజ్ షాప్ చేసాము కానీ అది తీసుకోలేదు మనం. అండ్ వెన్ యూ గో హోమ్ యుల్ ఫైండ్ యువర్ ఫోన్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ దట్ ప్రోడక్ట్. How will they know? How does somebody know that I want that product? But this is circle. Yeah. మనం ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ వెళ్ళినా కూడా మన ఫుట్ ప్రింట్ ఉంటుంది దాంట్లో. అండ్ యూ కెన్ నాట్ వైప్ అవుట్ దట్ ఫుట్ ప్రింట్. సో బీ కేర్ఫుల్ వెన్ యూ గో దేర్. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. అండ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీతోనే మీరు ఏదైనా షేర్ చేసుకోండి. ఎవరో ఫ్రెండ్స్కి ఎవరో అడిగితే మనం షేర్ చేసుకోకూడదు. We should not share our personal information with them because that can be used later on. So we should be very careful.
when you use it. Use it for what you need and don't use it too much. Yeah. Because it will always be dangerous. సార్ ఇప్పుడు మీ జర్నీలో మీ అచీవ్మెంట్స్ అంటే మీరు డిఫరెంట్ పొజిషన్స్ నుంచి వచ్చుంటారు కదా సార్, చీఫ్ సెక్రటరీ వరకు వచ్చారు. నేను అసిస్టెంట్ కలెక్టర్గా రాయ్పూర్లో పోస్ట్ అయ్యాను. తర్వాత ఎస్డిఎం సబ్ డివిజన్, మాకు అక్కడ మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి. అంటే మీకు పబ్లిక్ న్యూసెన్స్ కానీ లేకపోతే ప్రివెంటివ్ సెక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా విఐపి మూమెంట్ ఉన్నట్టు ఉంటే ఆ ఏరియాస్లో ఎంతమంది అయితే క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడున్నారు అవన్నీ సర్వీలియన్స్ అంతా చేయటం, ఇవన్నీ అంటే మనకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో ఎస్డిఎం అండ్ ఎస్డిఓ అని పిలువబడుతుంది అనమాట. అది ఫీల్డ్ పోస్టింగ్. అది మీరు ఫీల్డ్ పోస్టింగ్ చేయొచ్చు, లేకపోతే కలెక్టరేట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉండొచ్చు. సో నేను ఫీల్డ్ పోస్టింగ్స్ చేశాను. మేము ఇనీషియల్గా 4 years ఉంటుంది. 2 years ఏమో మనకి ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, ముస్సోరిలో ట్రైనింగ్ అండ్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్. ఆ తర్వాత 2 years మన సబ్ కలెక్టర్ ఎస్డిఎంగా ఎస్డిఓగా పనిచేస్తాం. దాని తర్వాత మేము సీనియర్ స్కేల్కి వెళ్ళిపోతాం. అడిషనల్ కలెక్టర్ అంటారు అక్కడ. అది ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పిలువబడుతుంది. అది మళ్ళీ కలెక్టరేట్లోని ఫీల్డ్ పోస్టింగ్గా పిలువబడుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ మనం కలెక్టర్గా చేస్తాం. ఒక డిస్ట్రిక్ట్కి టోటల్గా ఇన్ఛార్జ్ అవుతాం. సో నేను రాయ్పూర్ అయిపోయిన తర్వాత ఐ బికేమ్ అడిషనల్ కలెక్టర్, అక్కడే ఉన్నాను. తర్వాత అడ్మినిస్ట్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ రాయ్పూర్ చేశాను. ఆ తర్వాత పీడీడిఆర్డి అని ఉంటుంది, జిల్లా పంచాయత్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అది సాగర్ అనే జిల్లాలో చేశాను. ఆ తర్వాత సివిని అని నాగ్పూర్కి బోర్డర్లో ఉంటుంది మధ్యప్రదేశ్లోని, ఆ జిల్లా కలెక్టర్గా చేశాను. నాకు మంచి పేరు వచ్చినది కలెక్టర్ దేవాస్ డిస్ట్రిక్ట్. అది ఇందోర్ దగ్గర ఉంటుంది, దేవాస్. అది ఆ దేవాస్ డిస్ట్రిక్ట్లో దానికి ముందు నేను వాటర్ షెడ్స్కి డైరెక్టర్గా చేశాను. అప్పుడు సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ గురించి నేనే డైరెక్టర్ని దానికి. తో నా దగ్గర అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఒక 125 people నాతో వర్క్ చేశారు. తో నేను బ్యాక్గ్రౌండ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, నేను సైన్సెస్ వాడిని కాదు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అంతా, సాయిల్ అండ్ వాటర్ గురించి తెలుసుకుని ఎంత ఇంపార్టెన్స్ సాయిల్, ఎంత ఇంపార్టెంట్ వాటర్ అనేది. ఇక్కడ దేవాస్ వచ్చినప్పుడు, దేవాస్ ఈజ్ డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్. డ్రింకింగ్ వాటర్ కూడా ఒకసారి మన ఇందోర్ నుంచి ట్యాంక్ వ్యాగన్స్లో తెప్పించుకోవడం జరిగింది. అది మంచి పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా దేవాస్. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా 800 feet కిందకి వెళ్తే కానీ వాటర్ దొరకని స్థితి ఏర్పడింది. అంటే గ్రౌండ్ వాటర్ మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేసేసారు అక్కడ. డీప్ యాక్విఫర్స్ని ఫుల్గా వాడేశారనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఇమీడియట్గా మా తహసీల్దార్స్ని అందరినీ మీటింగ్ తీసుకుని, మా సబ్ కలెక్టర్స్ని అందరినీ మీటింగ్ తీసుకుని చెప్పాను అనమాట. ప్రతి వర్షామాపక కేంద్రం ఉంటుంది, రెయిన్ గేజింగ్ సెంటర్, చాలా తహసీల్స్లోను సబ్ తహసీల్స్లో ఉంటాయి. అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఒక 5 years నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాను. వాళ్ళు ఇస్తే ద రెయినీ డేస్, యాక్చువల్గా మనకి 3 seasons కాబట్టి 4 months అని అనుకోవచ్చు. అంటే 120 days. 120 daysలో మనకి రెయిన్ ఎన్నిసార్లు పడింది, ఆ తర్వాత ఎన్ని పడింది, ఎన్ని సెంటీమీటర్స్ పడింది తర్వాత చూద్దాం. ముందు ఇది ఇవ్వండి అంటే ద మ్యాక్సిమం వచ్చి 72 ఒక తహసీల్లో, మినిమం వచ్చి 21 days. అంటే 21 days వచ్చిన బ్లాక్ యావరేజ్ అది. అంటే 21, 30, 35 ఇక్కడ ఈ రేంజ్లోనే తిరిగింది అది. అంటే మనకు 120 daysలో లేక సంవత్సరంలో ఒక 120 daysలోనే ఎప్పుడైనా నీకు మొత్తం మీద ఓన్లీ 21 days మాత్రమే వర్షం పడితే మరి అది డెఫినెట్గా అది డ్రాట్ ప్రోన్ అయిపోతుంది కదా. అలాగైతే మనం దాన్ని ఏం చేయాలి? అప్పుడు నేను 1998లో భూజల్ సంవర్ధన్ మిషన్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మిషన్, అది నా ఎక్స్ట్రా యాక్టివిటీ. కలెక్టర్గా నాకు రెగ్యులర్ వర్క్స్ అన్నీ ఉంటాయి, కొంతమంది ఇన్నోవేటివ్ వర్క్స్ కూడా చేస్తారు. మా గవర్నమెంట్స్ కూడా, మా చీఫ్ సెక్రటరీ, మా సీఎం మహోదయ్ వాళ్ళందరూ కూడా బాగా ప్రమోట్ చేసేవారు కలెక్టర్స్ని. మీరు ఇన్నోవేటివ్ స్కీమ్స్ అయినా చేయండి, చిల్డ్రన్కి కానీ, ఉమెన్కి కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ కానీ, ట్రైబల్ కానీ, బడుగు వర్గాల వారికి కానీ వీళ్ళు చేయమని. నేను అప్పుడు ఈ వాటర్ని పట్టుకున్నాను.
ఈ దేవాస్కి మాత్రం ఈ సమస్యని ఏమాత్రం తగ్గించడానికి కూడా నేనేమాత్రం సఫలతను పొందానంటే జన్మధన్యమైనట్లు ఫీలింగ్ వచ్చింది అప్పుడు. సో అప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మిషన్ స్టార్ట్ చేసి అందరినీ కూడా పబ్లిక్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నాం. దాంట్లో జిల్లా పంచాయత్, జన్పద్ పంచాయత్ అంటే బ్లాక్, మండల్ పంచాయతీలు, గ్రామ పంచాయత్, వీళ్ళ ముగ్గురిని అందరినీ కూడా చైర్మన్లను తీసుకుని మా ఆఫీసర్ని అందరిని తీసుకొని మనం ఈ విధంగా చేయాలి. ఏ విధంగా చేయాలి? మన దగ్గర చెరువులు ఉన్నాయి, చాలా వరకు చెరువులు పూడుకుపోయి ఉన్నాయి, వాటిని అందరినీ డీపెన్ చేయాలి. దాంట్లో ఉన్న మట్టి ఉపజావు మట్టి, మంచి ఫెర్టైల్ సాయిల్, అది పట్టుకెళ్ళి ఎవరు పొలాల్లో వాళ్ళు వేసుకుంటే పొలం కూడా బాగుపడుతుంది, ఇది డీపెనింగ్ కూడా అవుతుంది. విన్ విన్ సిచ్యువేషన్. ఇది చేయాలి. క్రొత్త చెరువులు తవ్వించాలి. ఇంకా పర్కులేషన్ పిట్స్ అని, స్టాప్ డ్యామ్స్, చెక్ డ్యామ్స్ అండ్ సర్ఫేస్ డైక్స్ అనే వేరియస్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ గ్రౌండ్ వాటర్. నేను నాన్ సైన్స్ వాడిని కదా, అప్పుడు నేను ఈ హైడ్రాలజీ ఇవన్నీ చదవటం మొదలుపెట్టాను. అవన్నీ తెలుసుకుని మనం ఏదైనా సబ్జెక్ట్ మనం చెప్పాలి. అదే మేడం చెప్పారు ఇంతకుముందు, లీడర్షిప్ కనిపించాలి ఎదుటి వ్యక్తికి. ఆ ఎదుటి వ్యక్తి సైంటిస్ట్ అయ్యి వాడు వచ్చే ప్రశ్న వేసినా మనం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అండ్ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి మనం చదువుకోవాల్సి వస్తుంది. సో అది ఒక ఛాలెంజ్. అప్పుడు అది తీసుకుని చక్కగా చేసుకుని హైడ్రోమార్ఫాలజీ ఇవన్నీ కూడా చదివి అవసరమైతే ప్రొఫెషన్ పిలుచుకుని అంతా చేసుకుని మిషన్ని సక్సెస్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఎస్ సార్, అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. మేము ఇన్ని ట్రాక్టర్లు నేను మా ఊర్లో మొబిలైజ్ చేస్తాను, మేము ఇన్ని పట్టుకొస్తాం, మేము ఇంతమంది లేబర్కి మేమే పైసలు ఇచ్చి మీ యొక్క ఈ యజ్ఞంలో మేము భాగస్వాములు అవుతాం అని అందరూ రావటం జరిగింది. అది తీసుకుని 98, 99, 2000 ఈ 3 సంవత్సరాల్లో తర్వాత నేను ఒకటి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిల్టర్ డెవలప్ చేశాను. అది దేశంలో ఎక్కడైనా నేనే పైనీర్నప్పుడు, వరల్డ్లో కూడా మనం ఎక్కడన్నా వెళ్ళి దాని గురించి అడిగితే నేను నా గురించి చెప్పబడి ఉండేది అక్కడ. రేడియో ఆస్ట్రేలియా స్పోక్ టు మీ అబౌట్ 45 minutes. వేరియస్ న్యూస్ ఛానల్స్, జీ న్యూస్, స్టార్ న్యూస్, అందరు కూడా ఎన్డీటీవీ వాళ్ళంతా ఇంటర్వ్యూస్ నా దగ్గరికి వచ్చేవారు పాజిటివ్ స్టోరీస్ కోసం. అప్పుడు ఏం చేసామంటే ఇవన్నీ స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయించాం. ఒక 10 కోట్ల వరకు జనరల్ కంట్రిబ్యూషన్ పబ్లిక్ నుంచి వచ్చింది. అది అంటే ట్రాక్టర్స్ రూపంగానో లేకపోతే ఏ రూపంగానో అది వచ్చి అన్ని రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిల్టర్స్ కూడా చాలామంది దేవా సిటీలో 1000 మంది పెట్టుకోవడం జరిగింది. సో విదిన్ 3 years 4 meter గ్రౌండ్ వాటర్ టేబుల్ రేజ్ అయిపోయింది. అంతకుముందు డ్రై అయిపోయే హ్యాండ్ పంప్స్ డ్రై అయిపోవటం మానేశాయి. అప్పుడు మన మోడల్ని ఢిల్లీ వెళ్ళి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో ఎగ్జిబిట్ చేసాం. దేవాస్ షోస్ ద వే అని పెట్టి చేసాం. అంతా డెమాన్స్ట్రేట్ చేసాం. నేను కలెక్టర్గా ఉన్నాను అప్పుడు. ఐ గాట్ నేషనల్ ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అప్పుడు. అది విజ్ఞాన భవన్లో నేను ఒక్కడనే కలెక్టర్ని మొత్తం దేశంలో. నన్ను ఆహ్వానించారు, మీరు వచ్చి మీరు చేసిన అనుభవాలని చెప్పండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీరు అవలంబించినటువంటి విధానాలని మీరు అక్కడ చెప్పండి అని చెప్తే నాకు ఆ అవకాశం వస్తే నేను స్పీచ్ ఇవ్వటం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, అందరినీ చెప్పటం, అది ఒక మంచి అనుభవం. ఏదో మంచి ఈవేళ కూడా అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి ఈ మధ్యకాలంలో ఒక చిన్న షూటింగ్లో వెళ్తే అక్కడ వాళ్ళంతా పరిగెట్టుకుంటూ వచ్చి, మేడం కూడా ఉన్నారు అప్పుడు, తీసుకెళ్ళి అప్పుడు చేసిందండి 2000లో, ఇప్పుడు 2022, 23 ఇప్పుడు కూడా మా హ్యాండ్ పంప్ పనిచేస్తుంది, మా ట్యూబ్వెల్ పనిచేస్తుంది. సో దట్ వాస్ వన్ హ్యాపీనెస్. మంచిది, అది లైఫ్లో చేంజ్ అయింది. నన్ను జనరల్ మేనేజర్ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని ఒకటి, ఎస్ఎస్పి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, దానికి కనెక్టెడ్లో ఇవి మనకి ఉన్నాయి. అవి నేషనల్ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ NHDC అని ఉంటుంది, దానికి నన్ను జనరల్ మేనేజర్గా వేశారు. సో దానికి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ చేయాలన్నమాట. అది ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ అని, దానికి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అంతా తీసుకుని
వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అవార్డ్స్ పాస్ చేసి వాళ్ళందరినీ కూడా వేరే చోట ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వేరే చోట వాళ్ళని రీసెటిల్ చేయాలి. అదే వాళ్ళు ఇక్కడ రేపొద్దున్న రిజర్వాయర్ కింద వచ్చేస్తారు, డూప్ క్షేత్రం సబ్మర్జెన్సీ ఏరియాలోకి వస్తారు. వాళ్ళందరినీ తీసుకెళ్లాలంటే వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది. నా ల్యాండ్ అని మీకు తెలుసు కదా, భూమిని వదిలిపెట్టి వెళ్ళటం, మన ఇంటిని వదిలిపెట్టి ఎక్కడో వేరే చోట కొత్త చోటకి వెళ్ళటం, అది బాగుందో లేదో వాడు అన్నిటికీ కంపేర్ చేసుకుంటాడు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 1 year నాకు చెప్తే నేను 6 monthsలో క్లియర్ చేశాను. అప్పుడు నాకు మళ్ళీ సీఎం గారు ఒక అవార్డు ఇచ్చారు. తర్వాత ఈ సామాజిక న్యాయ విభాగం ఉంటుంది మాకు అక్కడ. సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ బేసికల్లీ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డిజేబుల్డ్ పీపుల్, మెంటల్లీ ఛాలెంజ్డ్, ఇవన్నీ వర్గాలు వస్తాయి. ఇంకా వేరియస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వస్తాయి. ఆ డిపార్ట్మెంట్కి నేను కమిషనర్గా పనిచేశాను. అప్పుడు దాంట్లో మనం ఒక సమగ్ర పోర్టల్ అని ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీస్ని ఏదన్నా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఆ పోర్టల్లోకి వెళ్తే దొరుకుతుంది అన్నమాట. అది నాకు సిల్వర్ నేషనల్ అవార్డ్, సెకండ్ ప్రైజ్, అది సిల్వర్ అవార్డు. ఈ విధంగా అంటే అదొక యాక్టివిటీ ట్రాప్లా కూడా అనుకోవచ్చు మనం. ఈ స్టార్ట్ గెటింగ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ యు ఆర్ ఆల్సో సీయింగ్ ది సాటిస్ఫాక్షన్ అమాంగ్స్ట్ ది పీపుల్ ఇన్ ది విలేజెస్. అవి చూస్తున్నప్పుడు మనం అదే మనకు ఒక ట్రాప్. అది మళ్ళీ ఇంకా చేయాలి, ఇంకా 10 మంది మనల్ని అభినందిస్తే బాగుంటుంది, ఇంకా మంచిగా చెప్పుకుంటే బాగుంటుంది మన గురించి. ఈజ్ ఏ పాజిటివ్ గై, హీ లుక్స్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, హీ వర్క్స్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ అనే ఫీలింగ్ వస్తే అదొక వేరే అనుభూతి. అదొక ట్రాప్ అంతే మనకి. ఆ ఆనందంతో చక్కగా బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. అలాంటి మంచి ట్రాప్స్లోకి వెళ్తే చాలా సంతోషం, జన్మ సార్థకమైనట్టు మనం అనుకోవచ్చు. ఆ విధంగా చాలా హ్యాపీగా నడిచింది. చాలా డిపార్ట్మెంట్స్కి నేను కమిషనర్గా పనిచేశాను. నేను సెక్రటరీగా పనిచేయలేదు అసలు. కమిషనర్ దెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. చాలా బాగా మంచి అనుభవం మధ్యప్రదేశ్తో. అంటే మధ్యప్రదేశ్ మంచి కాడర్, పని చేస్తే మాత్రం ఎంతో ఎంకరేజ్ చేస్తారు. సీఎం గారు కూడా చక్కగా ఫస్ట్ నేమ్తో చక్కగా పిలుస్తూ ఆప్యాయత ఉంటుంది. చాలా మంచి కాడర్ దొరికింది. అదే సార్, మీ జర్నీ చూస్తే ఇప్పుడు కొత్త ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇన్ని పొజిషన్స్ ఉంటాయి, ఇన్ని చేయొచ్చు. అంటే మనకి ఇన్నోవేటివ్ క్యాపబిలిటీస్, క్రియేటివ్ మైండ్ మనకి అది కావాలి. అది తప్పకుండా మంచిగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే ఈ సర్వీస్ నాకు ఒక జస్ట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ లిటిల్ బిట్ కాదు, అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ కూడా కాదు, మన ఈ రోజుల్లో చదువుకునే వాళ్ళకి ఒక మంచి విషయం ఏమిటంటే మనకి 6th 9th century BCలోనే బృహదారణ్యక ఉపనిషత్తుని జరిగింది. ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది. అది ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి 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 అని. ఆ శ్లోకానికి మన పొజిషన్కి చాలా అవినాభావ సంబంధం ఉందని నేను ప్రగాఢంగా అనుకుంటాను. ఏమిటంటే అది అందరూ సుఖంగా ఉండాలి, సర్వే సంతు నిరామయాః, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సర్వే భద్రాణి పశ, అందరూ లోక కళ్యాణం జరగాలి, ఎవ్వరూ కూడా దుఃఖానికి భాగీదారులు కాకూడదు. నోబడీ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ సారోస్, ఏ షుడ్ నాట్ బి ఏ పార్ట్నర్. భాగీదారి భాగస్వామి కాకూడదు. అంటే అందరూ ఆనందంగా ఉండాలని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఇది అనుకోవాలి కదా. ఎవరు అనుకుంటారు? ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ దాన్ని ప్రూవ్ చేయగలిగే వాళ్ళు ఎవరో కొంతమందికి అధికారం ఉంటుంది. అందరం బాగుండాలని చేయగలిగే వాళ్ళు ఎవరు? సబ్ కలెక్టర్, కలెక్టర్. తన ఏరియా ఇట్ షుడ్ బి ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. తనకి 24 hours ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వెళ్ళి అక్కడ ఉండాలి, దాన్ని సాల్వ్ చేయాలి, ఫైనల్గా మళ్ళీ పీస్ని రిస్టోర్ చేయాలి. అంటే సుఖాన్ని, అందరూ సుఖంగా ఉండాలంటే
దాన్ని మెయింటైన్ చేయాలి, లేదా ఆ స్థితిని ఎప్పుడు కూడా బరఖరారు చేయాలంటే ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలి. అటువంటి అవకాశం ఈ ఐఏఎస్లోను, ఐపీఎస్లోను, డెప్యూటీ కలెక్టర్స్, డివైఎస్పీస్, ఇంకా వేరే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఏరియా అటువంటి వాళ్ళకి దొక్కుతుంది. ఆ ఛాన్స్ మనకి ఈ ఐఏఎస్ ఇస్తుంది. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్లోకాన్ని ఎప్పుడో రాశారు, కానీ దాన్ని ప్రూవ్ చేసుకొని చక్కగా చేయాలంటే ఈ సివిల్ సర్వీసెస్ ఒక మంచి అవకాశం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్కి ఒక ఏకాగ్రతతో, ఒక పట్టుదలతో, అంటే ఇక మనసా వాచా కర్మని చక్కగా జాగ్రత్తగా 1 year కష్టపడి ఇంకా ఏ విధమైన డీవియేషన్స్ లేకుండా చక్కగా గైడెన్స్ తీసుకుంటూ ఒక మెంటర్కి కింద వాళ్ళ మార్గదర్శనంలో చదివితే సాధించకపోవటం అనేది అవుతుంది. డెఫినెట్గా వన్ కెన్ అచీవ్. అది మేడం, మీరు అడిషనల్ ఎస్పీగా జాయిన్ అయ్యారా ఫస్ట్? అసిస్టెంట్ ఎస్పీ, తర్వాత ఎస్డిఓపి, అదే ఎస్డిఎం అండ్ ఎస్డిఓపి, సబ్ డివిజన్ హెడ్, తర్వాత అడిషనల్ ఎస్పీ. నేను రాయ్పూర్ సిటీ అండ్ రూరల్ 2 చేశాను. తర్వాత ఐ వాజ్ ప్రమోటెడ్ అండ్ పోస్టెడ్ ఎస్పీ నర్సింగ్పూర్. అండ్ ఇంకా తర్వాత ప్రమోషన్స్ టైమ్లీ వచ్చాయన్ని. ఎస్పీ నర్సింగ్పూర్గా ఉన్నప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ అది. సో ఐ వాజ్ దేర్ ఫర్ 3 years. అది అన్ని రకాల అవి ఉంటాయి అక్కడ. క్రైమ్ ఉంటుంది, కమ్యూనల్ టెన్షన్ ఉంటుంది, తర్వాత బార్డరింగ్ చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చాలా అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో పీస్ఫుల్ ఇన్ ద సెన్స్ దట్ ది నర్మదా నది మధ్యలో నుంచి వెళ్తుంది. సో పీపుల్ ఆర్ ప్రాస్పరస్. అది ఫార్మింగ్ అది బాగా చేసుకుంటారు. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ కాబట్టి దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ దేర్. అండ్ ఒక ఫస్ట్ డిస్ట్రిక్ట్లో మనకి ఇవన్నీ ఇష్యూస్ ఉంటే మనం త్వరగా నేర్చేసుకుంటాం. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇట్ హెల్డ్ మీ త్రూ అవుట్ మై కెరియర్. అండ్ మనకేంటంటే హైరార్కీ బహుత్ ఇంపార్టెంట్. ఇది మనకు హైరార్కీ చాలా ఇంపార్టెంట్ పోలీస్లో. యూ కెనాట్ జంప్ ఎనీ పోస్ట్, సో దట్ యూ లెర్న్. సో హూ యూ రిపోర్ట్ టు, you should not jump one post and report to the next senior ala, because we are all uniform force kada, manaki untai positions. అది త్వరగా నేర్చుకుంటే, ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది అక్కడ. తర్వాత there is one issue always of postings. Few posts and more officers ఉంటారు కదా ఒక టైప్ దాంట్లో. సో హౌ యూ వాట్ కైండ్ రెప్యుటేషన్ ఏంటంటే మనకంటే ఫాస్ట్గా మన రెప్యుటేషన్ పరిగెడుతుంది. మనకి పోస్టింగ్ వస్తూనే అక్కడ అందరికీ తెలిసిపోద్ది దట్ దిస్ ఆఫీసర్ ఇస్ కమింగ్ అండ్ దిస్ ఆఫీసర్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్. అలా సబార్డినేట్స్ అందరూ అలాగా వాళ్ళు బిహేవ్ చేయడం మొదలు పెడతారు. సో ఇవన్నీ ఇంట్రికసీస్ ఆఫ్ ద ఇదన్నమాట, సర్వీస్ దట్ యు లెర్న్. యూనిఫామ్ పోస్ట్ ముందుగా వెళ్ళిపోద్ది, రెప్యుటేషన్ ముందు వెళ్ళిపోద్ది. సో పోలీస్లో చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఒక డ్యూటీ టైం ఏమి ఉండదు, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో వీ హ్యాడ్ అ చైల్డ్ ఆల్సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బికాస్ వీ కుడ్ నాట్ ప్లాన్ ప్రాపర్లీ. హీ వాజ్ సమ్వేర్, ఐ వాజ్ సమ్వేర్ అలా. ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్. హౌ యూ డీల్ విత్ ఇట్ అండి. మీరు మీ బ్యాలెన్స్ ఎలా పెట్టుకుంటారో అది అప్ టు యూ. హౌ మెచ్యూర్ యూ ఆర్ టు డీల్ విత్ యువర్ రిలేషన్షిప్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ ఫ్యామిలీస్, బ్రోకెన్ ఫ్యామిలీస్. అండ్ ఎక్కువ అంబిషియస్గా ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతారు. అలా మరి ఇండివిజువల్ బేస్డ్ అది. మీకు యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ అండ్ యూ హ్యావ్ టు ఆల్సో కంపార్ట్మెంటలైజ్. ఇప్పుడు నేను తానాలో ఉండి ఎవరినో ఇంటరాగేట్ చేసి ఇంటికి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్ నేను ఫ్యామిలీలో చూపిస్తే చాలా గొడవలు అయిపోతాయి కదా.
అక్కడ సార్ కూడా నేను పేషెన్స్ ఆ, ఎక్కువ కావాలి. అక్కడ అక్కడ నేను బ్లాక్ చేసుకోవాలి. దెన్ వెన్ ఐ గో హోమ్ ఐఎమ్ జస్ట్ అ మదర్ మన అండ్ వైఫ్ ఫర్ మన కాన్సెప్ట్ చెప్పది. గాడ్ ఇంటికి డాటర్. వచ్చామంటే మేము ఫైల్స్ అస్సలు ఇంటికి తీసుకెళ్ళాం. వి డోంట్ క్యారీ యు ఆర్ లేట్ 11 అయినా 12 అయినా ఆఫీస్. పని చేసి వెళ్ళు. గో విత్ ఫ్రీ మైండ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యూ. ఒక్కసారి అదే ఒక్క ఎస్డిఎం ఎస్డిఓపి ఒకే సబ్ డివిజన్ చేసాం. ఒక్క సబ్ డివిజన్ అది ఫస్ట్. కాన్ఫ్లిక్ట్స్ కాదు, మొత్తం ప్రజలందరికీ జడుపు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఇంట్లోనే ఉంది. ఇంతకుముందు ఎస్డిఎం గురించి ఏం చెప్పాలంటే ఎస్డిఓపి గురించి చెప్పాలంటే ఎస్డిఎం ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో. లైక్ చాలా అరుదు అలాంటి పోస్టింగ్స్ అవ్వటం, కానీ ఇద్దరం చేసాం. అది చాలా బాగా చేసాం. అది అప్పుడు రామ్శిలా సమయం, అది 1989. చాలా టెన్షన్ 89 కంట్రీ చాలా అంతా. టెన్షన్స్, చాలా బాగా హ్యాండిల్ చేసాం ఇద్దరం యంగ్స్టర్స్. ఇన్ని ఇయర్స్ చేశారు కదా మేడం ఇప్పుడు సర్వీస్ ఇద్దరు. చాలా చేంజెస్ వచ్చాయి. ఐ మీన్ ఇన్ టెక్నాలజీ కానీ, ఇన్ ద వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూషన్స్ కానీ అట్లా. మీరు ఎలా కోపప్ చేసుకున్నారంటే హౌ డిడ్ యూ చేంజ్? అడాప్టబిలిటీ అనేది ద బేసిక్ స్ట్రెంగ్త్ కదా మాది. ఇప్పుడు మేమైతే వీఆర్ జనరలిస్ట్స్. ఈవేళ నేను ఐ వాజ్ కమిషనర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, అది ఒక 1.5 years చేశాను. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ కమిషనర్ ట్రైబల్ డెవలప్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా టోటల్ చేంజ్. అదే మనం అదేదో ఇంటరాగేట్ చేసి ఇంటికి వచ్చేలా అలా ఫుడ్ గురించి మాట్లాడేస్తూ ఉంటాం అప్పుడు. బట్ అడాప్టబిలిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వెళ్ళగానే అంతా బ్రీఫింగ్ చేసుకోవటం, దాన్ని వెంటనే మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయటం. కాకపోతే బేసిక్ టెక్నాలజీ ఫైల్ వర్క్ అదంతా నార్మల్, అది ఎలా ఉందో అలాగే ఉంది. ఓన్లీ థింగ్ నౌ వి యూస్ కంప్యూటర్స్ అండ్ అంతే. వి యూస్ అండ్ వెన్ యూ గో టు Do- ప్రెజెంటేషన్స్ విత్ అది పీపీటీస్, అది అవి కొన్ని కొంచెం సులభీకృతం చేసాయి అంతే, అంతే. ఈజీఫై చేసాం మీకు. లేదా కాన్సెప్ట్ ఈజ్ ద సేమ్. నోటింగ్ అంతా కూడా ఫైల్స్లోనే అవ్వద్దు కదా ఇప్పుడైనా కానీ. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిటర్న్ డౌన్ ఆన్ ద ఫైల్. ఫైల్ కమ్స్ దేర్. దాని మీద అప్రూవల్ కూడా అక్కడే వస్తుంది. ఆర్డర్స్ ఇష్యూ చేయాలంటే అప్పుడెప్పుడు టైప్ చేసుకుంటూ కొంచెం స్లో ఉండేది. ఇప్పుడు పేస్ కొంచెం ఫాస్ట్ అయింది, వెంటనే వచ్చేస్తుంది. సార్ కమింగ్ టు మెంటార్షిప్, ఇప్పుడు మీరు మెంటార్షిప్ ఇప్పుడు ఆలోచన వచ్చిందా, లేకపోతే ఇంతకుముందు కూడా మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు? దీనికి అసలు మెంటార్షిప్ చేయడానికి ముఖ్యంగా కారకం మేడమే. షీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ దట్, బికాజ్ షీ లైక్స్ రైటింగ్. ఇప్పుడు కూడా చాలా బాగా వొరేషియస్ రీడర్, ఎక్కువ చదువుతూ ఉంటారు. సో మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారనమాట. సో డెఫినెట్గా చేద్దామని నేను వెంటనే అగ్రి అయ్యి మేము 2022లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఇక అందరికీ కూడా, ఎందుకంటే ఇద్దరం మనం బ్రేక్ చేసాం, మనం క్రాక్ చేసాం ఎగ్జామ్ని. సో వీ విల్ డెఫినెట్లీ బీ బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద ఆస్పిరెంట్స్ అని చెప్పి 2022లో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం భోపాల్లో. సో భోపాల్లో చేసినప్పుడు ఇప్పుడు మేము మంచి రెప్యుటేషన్తో, మౌత్ పబ్లిసిటీయే ఉంటుంది మాకు. వేరే మీడియా చాలా తక్కువ, మా సోషల్ మీడియాని యూజ్ చేస్తాం, అదర్వైజ్ ఇంకేం చేయం. కానీ మౌత్ పబ్లిసిటీతో ఇప్పుడు చాలా మంచి రెప్యుటేషన్. అందరూ వచ్చి చదువుకోవటం, మన దగ్గరికి జాయిన్ అవుతారు, అది బాగుంది. సో వాళ్ళకి ప్రాపర్గా మెంటర్షిప్ చేస్తాం. ఏది చదవాలి, ఏ విధంగా చదవాలి, వాళ్ళకి ఏం కావాలో అది తెప్పిస్తూ ఉంటాం. భోపాల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫోకస్డ్ అయిపోయారు అనుకోండి. నేను ఎట్టి పరిస్థితిలో సివిల్ సర్వీసెస్ రాయాలి, వాళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేవాళ్ళు అంటే ఢిల్లీ వెళ్ళలేని పరిస్థితులు, ఆర్థికంగా కానీ లేకపోతే వేరే పరంగా కానీ ఢిల్లీ వెళ్ళటం అంత మంచిది కాదు, అంత కంఫర్టబుల్ కాదు, పొల్యూషన్ అక్కడ ఎక్కువ, ఇంకేదన్నా అనుకుని ఆ విధంగా ఉండిపోవడం. కొంతమంది గర్ల్స్ అక్కడ వెళ్ళటం ఇష్టం లేక వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి ఇక్కడే ప్రిపేర్ అవ్వటం. కానీ అటువంటి వాళ్ళకి మా మెంటర్షిప్ ఒక మంచి కేంద్రంగా జరిగిందనమాట. తర్వాత మేము వాళ్ళకి ఏ నీడ్, మీకు ఏం కావాలి, అది కావాలంటే మంచి ఫ్యాకల్టీ మనకి ఢిల్లీలో ఉన్నారు.
సో మేమేం చేసామంటే ప్రప్రథమంగానే మేము ఢిల్లీ నుంచే ఫ్యాకల్టీ పట్టుకొచ్చి మీకు ఇస్తాం. మీరు ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, ఢిల్లీ ఫ్యాకల్టీ మీ దగ్గరికి వస్తారు. సో మనం ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాం, వాళ్ళు వస్తారు, వాళ్ళకి టు అండ్ ఫ్రో ఇక్కడ ఉండడానికి భోజనం ఏర్పాట్లు, ప్రతిరోజు కమ్యూట్ చేయడానికి ఒక వెహికల్, మన గెస్ట్ హౌస్ పెట్టించేసి వాళ్ళకి ప్రాపర్ వాతావరణం ఇస్తే వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి మన కేంద్రానికి వచ్చి మనం మెంటర్షిప్ వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యారు, పిల్లలు కూడా బాగుంది, ఇంక ఇక్కడి నుంచి మనం చేసుకుంటాం. సో అది మనం చేస్తున్నాం, మనం ఎస్టాబ్లిష్ అయ్యాం అక్కడ. సో మన కర్మభూమిలో అయితే చేస్తున్నాం, మరి మన జన్మభూమి కూడా కొంచెం సహాయం ఈ విధంగా మనం చేసి మెంటర్షిప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము బేసికల్లీ ఫైనాన్షియల్ పాయింట్స్ చూడము. నేను వెస్ట్ గోదావరిలో మా ఏరియా నుంచి నేను 1987లో అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ ఏరియాలో ఎవరు కాలేదు. ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, ఇంకెవరన్నా మళ్ళీ సక్సెసర్స్ అయితే బాగుంటుంది కదా, ఇంకా కొంతమంది మన దగ్గర నుంచి వచ్చారు. సో ఆ విధంగా వాళ్ళని తీసుకురావాలి, అక్కడ వాళ్ళకి మనం చేయాలి. తను కూడా మొరలెస్ తెలంగాణ అని చెప్పొచ్చు, హుబ్లీ ధార్వాడ్ తర్వాత హైదరాబాదే ఉన్నారు ఆవిడ. ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకి ఇప్పుడు మనం ఏ విధంగా సహాయం చేయగలను, ఏమాత్రం కంట్రిబ్యూట్ చేసినా బాగుంటుందని ఒక ఫీలింగ్ అనమాట. ఆ ఆశయంతోనే మేము ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సివిల్స్ అనేది ఒక క్రేజ్ అయిపోయింది, ఏదో సోషల్ మీడియా వల్ల కాకపోవచ్చు, ఎలాగైనా ఇట్ హాస్ బికమ్ ఏ క్రేజీ అండ్ ఎవ్రీ వన్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్. అలాంటప్పుడు మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బెటర్ అంటారు? అంటే వాట్ స్కిల్స్ ఆర్ వాట్ క్వాలిటీస్ వన్ షుడ్ హ్యావ్ బిఫోర్ కమింగ్ టు టేక్ దిస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ టెల్ ఆస్పిరెంట్ గోల్ ఓరియంటెడ్గా ఉండాలి, అంటే టోటలీ డెడికేటెడ్గా ఉండాలి. నువ్వు సివిల్ సర్వీస్ నేను ఎలాగైనా క్రాక్ చేయాలని. ఆ గోల్ లేకపోతే దే కెనాట్ సక్సీడ్ అండి, బికాజ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ఏ ఫోకస్. ఏకాగ్రత లేకపోతే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్. తర్వాత గోల్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఎలా అచీవ్ చేయాలి, హౌ టు అచీవ్ ఇట్. సో హౌ డు దే షుడ్ బి వెరీ డిసిప్లిన్డ్ ఇన్ దేర్ అప్రోచ్. ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా కంప్లీట్ చేసుకోవాలి నేను పోర్షన్. సిలబస్ అంటే వాళ్ళు రాత్రి 3 గంటలకు లేపినా కూడా సిలబస్ అలా ఉండాలి వాళ్ళ అంటే మైండ్లో ఉండాలి, అది కంఠస్థం చేసి కంఠస్థం ఉండాలి. చేసి ఉండాలి. ఆ సిలబస్కి సంబంధించి ఏ ఆర్టికల్ దొరికినా ఏదన్నా చదివేయాలి అది. ఇప్పుడు ఎలాగైందంటే మనకు స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇవి స్టాటిక్ సబ్జెక్ట్స్. మా టైంలో ఏంటంటే మేము ఇది చదువుకొని వెళ్తే మనకు సరిపోయింది. అంటే కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఎక్కువ ఉండాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ చాలా ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ క్లబ్ చేసి చేశారు. అడుగుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కరెంట్, సో దట్ స్టూడెంట్ హ్యాస్ టు కీప్ హిస్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ ఆల్ ద టైమ్. యూ కెనాట్ సే దట్ నేను ఇంత చదివి వెళ్ళిపోతాను నాకు అయిపోద్దని, అలా కాదు. సో పేపర్ అయినా మ్యాగజైన్ అయినా ఏ ఏ ఏ సోర్స్ నుంచి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో దే హ్యావ్ టు టేక్ ఇట్, అండ్ దే ఆల్సో హ్యావ్ టు కనెక్ట్ ఇట్ విత్ ది స్టాటిక్ సబ్జెక్ట్. అప్పుడే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. తర్వాత ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ చదివేసి సరిగా భోజనం చేయకుండా లాస్ట్ మినిట్లో సిక్ అవుతారు. అదేంటంటే ఎగ్జామ్ సమ్మర్లో అవుతుంది, మే జూన్ ఎక్కువ హీట్ ఉంటుంది అప్పుడు. సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డయట్ ఆల్సో. హెల్దీగా ఉంటేనే వెళ్ళి రాయొచ్చు కదా ఎగ్జామ్. సో అదొకటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే అదే ప్లానింగ్ హ్యాస్ టు బీ దేర్. ఇట్ హ్యాస్ టు బి అ వెరీ సిస్టమాటిక్ కైండ్ ఆఫ్ థింగ్. యూ కెనాట్ రీడ్, ఐ మీన్ ఈ రోజులో పిల్లలు ఏంటంటే చాలా డిస్ట్రాక్ట్ అయిపోతారు, బికాస్ దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో దట్స్ వై యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఆల్సో టు టెల్ యూ వాట్ నాట్ టు డూ. That is more important than what to do. So there are a lot of things that you have to minus in your life if you want to, ఈ పాత్ తీసుకోవాలనుకుంటే. సో మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ త్రూ ద ఎగ్జామ్. సో every possibility is there that the aspirant will get through if he is very systematic, very organized,
మేనేజింగ్ హిస్ టైం, మేనేజింగ్ హిస్ హెల్త్, మేనేజింగ్ హిస్ schedule, అండ్ ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఏమి ఉన్నాయో ఇవన్నీ కొద్దిగా తక్కువ చేయాలి. నాట్ దట్ కంప్లీట్గా చేయాలి, కనెక్టెడ్గా ఉండాలి, బట్ వెరీ వెరీ ఫోకస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒక కాంప్రహెన్సివ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మనం అవగాహన అంత బాగా ఉండాలి. అంటే మల్టీ యాంగిల్స్లో చూడాలి దాన్ని, అన్ని యాంగిల్స్లో చూసి దాన్ని ఆ విధంగా విశ్లేషణ చేసుకోవాలి. అంటే ముందు మనకి మేడం చెప్పినట్టు బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ నంబర్ 1. ఇప్పుడు ఏదన్నా మనం ద్రవ్యోల్బణం అన్నాం, లేకపోతే ఇంగ్లీష్లో ఇంకేదన్నా డిమాండ్ ఎలాస్టిసిటీ గురించి తెలియాలి. వాట్ ఈజ్ డిమాండ్, వాట్ ఈజ్ ఎలాస్టిసిటీ, ఆ కాన్సెప్ట్స్ మనకు క్లారిటీ ఉండాలి. అవి జార్గన్, అది దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ విధంగా మనం చదివితే అప్పుడు వేరే వచ్చే డైనమిక్స్ అన్నీ కూడా మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. ముందు మనకి బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయితే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు అది కరెక్ట్. ఇప్పుడు మనకి డైనమిక్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏదన్నా వస్తే కరెంట్ సిచ్యువేషన్లో దాని గురించి ఏదైనా సంబంధించి ఏమైనా వచ్చిందా, వస్తే ఏం వచ్చింది. ఇప్పుడు మనం ఏదో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడతాం. ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న వేరియస్ సైట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా ఏదన్నా సైట్ మళ్ళీ కనపడింది, లేదా దాంట్లో అదేదో ఉంది, అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు దీన్ని రెండు కలుపుకొని ఏ విధంగా మనం ప్రజెంటేషన్ చేయాలి, ఈ విధంగా చదవాలి. అంటే యూపీఎస్సి కూడా ఏ విధంగా చూస్తుంది, నీకు కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఉందా లేదా ఏ విషయంలోనైనా, ఇది చూస్తాం. ఇది చూస్తున్నారంటే ఆ విధంగా మీరు తయారు కావాలి. దీనికి నేను అందుకే ఇండివిజువల్గా ఒక్కరే చదువుకోవటం కంటే ఏదొక మెంటర్షిప్ తప్పకుండా తీసుకోవాలి. ఆ మెంటర్షిప్ ఇచ్చే కేంద్రం ఏం చేస్తుందంటే వీళ్ళకి ఎంతైతే టైం సేవ్ చేయగలదో అంత చేస్తుంది. ఇప్పుడు మేమున్నాము, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూలో ఇంపార్టెంట్ పాయింట్స్ సాయంత్రానికల్లా ఇచ్చేస్తాం మన పిల్లలకి. వాళ్ళు పేపర్లు ఏమి చదవక్కర్లేదు, మాకు వచ్చేస్తా ఈ పాయింట్స్, ఈవేళ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదన్నా బర్నింగ్ టాపిక్ ఉంటే దాని మీద మేము ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ మా ఫ్యాకల్టీ డైరెక్ట్గా చెప్పేస్తే అది మా యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. అచ్చా ఇది ఇంపార్టెంట్, ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్, గల్ఫ్లో ఇది అవుతుంది ఇప్పుడు, ఇది ఇంపార్టెంట్, లేదా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు పలానా మీటింగ్ అటెండ్ అవుతున్నారు ఎక్కడో, అది ఇంపార్టెంట్, దానికి కనెక్టెడ్ ఏంటి, ఇదంతా మనం చెప్పేస్తున్నాం. ఈ విధంగా మనం వాళ్ళ టైంని సేవ్ చేసి ఇస్తే అదే టైంని వాళ్ళు ఇంకా వేరే జానకారీ తీసుకోవటంలోను, చదవటంలోను వాటికి దాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విధంగా ఉపయోగపడతాం. ప్లస్ ఎలా చెప్పాలి, అది హౌ టు జీరో డౌన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని, మీరు ఏది కరెక్ట్కి ఎలా వెళ్ళాలి ఆ ప్రాసెస్ చెప్పటం. తర్వాత వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్, మన ఎన్సీఆర్టీ బుక్స్ నాలెడ్జ్ ఇవ్వటం, కాన్సెప్చువల్ క్లారిటీకి. ఎప్పుడన్నా తేడా వస్తే వెంటనే మన ఎన్సీఆర్టీని రిఫర్ చేస్తూ ఎన్సీఆర్టీ బుక్స్ని వాళ్ళకి వెంటనే చెప్తాం. లేదా వాళ్ళ ఇంటికి పోయి ఆ ఎన్సీఆర్టీ బుక్స్ కొత్తవి మళ్ళీ కొనుక్కొని, లేకపోతే ఉంటే వాటిని తీసుకుని, అంత లేకోకుండా చాలా ఈజీగా ఈ మన మెంటర్షిప్లో ఈ పనులన్నీ మనం చేయొచ్చు. ఆ విధంగా మనం హెల్ప్ఫుల్ కావచ్చు. తర్వాత ఇంటర్వ్యూ ఒక సబ్జెక్ట్ దీంట్లో ఉంటుంది, ఎస్ఏ రైటింగ్. ఇట్ క్యారీస్ క్వైట్ అ ఫ్యూ మార్క్స్. చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఈ రోజుల్లో యూపీఎస్సీ ఏంటంటే కొన్ని ఫిలసాఫికల్ ఎస్సేస్ కూడా ఇస్తున్నారు. సో హౌ టు రైట్ ఎన్ ఎస్ఏ, దిస్ ఆల్సో వీ గివ్, tell people how to write an essay, because it's very very important. So you can get those extra marks. తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూకి ఎక్కువ నాలెడ్జ్ కాకుండా ఇట్స్ అ పర్సనాలిటీ టెస్ట్. హౌ యూ రెస్పాండ్, లైక్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇస్తే హౌ యూ రెస్పాండ్, వాట్ ఈస్ యువర్ మతలబ్. మనకి హైపోథెటికల్ సిచ్యువేషన్ వస్తే మనకి మన పాజిటివ్ మనిషా నెగిటివ్ మనిషా అని తెలిసిపోద్ది మనకి. హౌ యూ ఇమీడియట్లీ అక్కడికక్కడే యూ హ్యావ్ టు రెస్పాండ్. సో what the UPSC is looking for is officers who have a positive attitude, who can analyze things very fast, who can take a decision on the spot. ఇలాంటి మైండ్స్ని వాళ్ళు వెతుకుతున్నారు. సో ఇంటర్వ్యూ ఇలాగా ఈ క్వశ్చన్స్ మంచి ఆన్సర్ ఇస్తే మంచి మార్క్స్ వస్తాయి. బికాజ్ మార్క్స్ ఇంటర్వ్యూ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
మేము మాక్ ఇంటర్వ్యూస్ 10, కూడా చేస్తాం. 15 మార్క్స్ డిఫరెన్స్ వస్తే చాలా ర్యాంక్స్ పైన వస్తాయి. కిందకి అయిపోతారు. మేము అది మా కూడా. బ్యాచ్మేట్స్, మా సీనియర్స్ జూనియర్స్ కలిసి ఒక బోర్డుగా ఏర్పడి మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సార్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పటికీ ఇప్పటికీ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్స్ నా I దృష్టిలో don't అయితే think so. ఏమీ లేదు. సేమ్ యాటిట్యూడ్ అదే చూస్తారు. మీరు ఏ విధంగా హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇస్తాం, మీరు కలెక్టర్గా ఉన్నారు, మీకు అక్కడ సిచ్యువేషన్ హిందూ ముస్లిం రైట్స్ అవుతున్నాయి, లేకపోతే అలా మీరు అనుకుంటున్నారు ఒక హిందూ ముస్లిం క్లాష్ రావచ్చేమో 2-3 రోజుల తర్వాత, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళందరినీ ఏ విధంగా మీరు చేస్తారు, రేపు వచ్చే ఘటన అది జరగకోకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా చేస్తారు, ఈ టైప్. తర్వాత మీ హాబీస్ గురించి మాట్లాడతారు, మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారు, అప్పుడు చెప్తారు, ఇప్పుడు ఇది చెప్తారు. తర్వాత ఇంక కరెంట్ అఫైర్స్లో ఇలా హైపోథెటికల్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే నీకు బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉందనేది చూడటం కానీ, మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని, మీకు మానవీయ దృక్కోణం ఏ విధంగా ఉందని, ఏదన్నా సిచ్యువేషన్ ఎప్పుడు అంతే. వాళ్ళ పర్సనాలిటీ టెస్ట్ కదా బేసికల్లీ, అది సబ్జెక్ట్ని టెస్ట్ చేయటం కాదు, వ్యక్తి ఏ విధంగా స్పందిస్తున్నాడు, ఏ విషయానికి ఏ విధంగా ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా, నకారాత్మకంగానో లేకపోతే ఇది ఏంటి యాటిట్యూడ్ ఏమిటి, పాజిటివా నెగిటివా, ఇది ఈ విధంగా చూస్తారు. బేసిక్ థింగ్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్. ఒక కాంపాక్ట్ చేశారు. కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదండి ఇప్పుడు. ఎంతమంది రాస్తారు ఎగ్జామ్, అండ్ ఎవ్రీ ఇయర్ 1000 పోస్ట్ కంటే ఎక్కువ ఉండవు. అంతే. For 10, 12, 15 lakh people, 1,000 only are selected. So to bring out the best, they have made some changes. That is, one is CSAT they've added, which is testing your mental ability. In the That how prelims fast itself. you can do logical thinking. అవి యాడ్ చేశారు దాంట్లో. తర్వాత నెగిటివ్ మార్కింగ్ యాడ్ చేశారు. సో దట్ ఐ థింక్ అదేంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అది బేసికలీ. అంతే. సో అండ్ మెయిన్స్లో ఏం చేశారంటే ఎస్ఏ రైటింగ్ కాకుండా దే మేడ్ ఇట్ కాంపాక్ట్. సో దట్ ఆల్సో అగైన్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ యువర్ ఎబిలిటీ టు రైట్ అండ్ థింక్ ఫాస్ట్, because any question is come that you have to put it in 150 words only, rather than writing 2-3 pages. So that also will help. It's going to test your intelligence, precision. So alanti chin changes chesaru, but overall చూస్తే UPSC is looking for bright students, is looking for positive people, it is looking for quick thinking people, decision making people, and people who can fit into the system. Because basically మనం ఏం చేస్తున్నామంటే we are helping the government to run. We are making policies, we are bringing new ideas, we are implementing the ideas or schemes of the government. ఇదే కదా మనం చేసే పని. Then we are making new schemes to bring about equality in the society. సో వాటన్నిటికీ మనం ఎంత క్రియేటివ్, ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటాం అనేది కూడా ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు. how forward you go, how you think out of the box, అలా అవి చూస్తారు. Basically the government, how it runs is basically there are two aspects. One is community development, community wise. ఇప్పుడు ఒక రోడ్ వేస్తున్నాం, తద్వారా ఆ ఏరియాకి కానీ ఏదైనా. ఇంకొకటి బెనిఫిషరీ ఓరియంటెడ్. వన్ ఈజ్ సొసైటీ ఎట్ లార్జ్, another one is beneficiary. There are many schemes which are beneficiary oriented. సో ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే వెన్ ఇట్ రీచెస్ ది బెనిఫిషరీ, హౌ ఫాస్ట్ ఇట్ రీచెస్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ పర్ సిపిఎంలో మినిమం టైం ఆర్ మ్యాక్సిమం టైం ఎంతైతే కావాలో అంతలో నువ్వు రీచ్ చేయించాలి దాన్ని. అదొక ఛాలెంజ్ అడ్మినిస్ట్రేషన్కి. ఇది చేయగలిగితే మనం సక్సెస్ అయినట్లే. సో దానికి అడాప్టబిలిటీ, ఫాస్ట్ థింకింగ్, వెంటనే అర్థమైపోవాలి. ఈ పలానా ఇన్స్టిట్యూట్స్ని కానీ లేదా పలానా మనుషుల్ని కానీ మనం దీనికి ఉపయోగించాలి. ఆ లీడర్ హ్యాస్ టు టేక్ దట్ డెసిషన్. ఆ లీడర్లు వీళ్ళు అనమాట. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. అండ్ సార్ ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఎప్పుడు ఐ థింక్ రీసెంట్గా ఫస్ట్ టైం యూపీఎస్సీ పైన సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి.
లైక్ రియల్గా ఆప్షనల్ అవసరమా, లేకపోతే ఇంత టైం ఫ్రేమ్ అంటే ఆల్మోస్ట్ 1.5 year టెస్ట్ చేస్తున్నారు ప్రాసెస్. సో దాన్ని తగ్గియాలా, ఏజ్ లిమిట్ ఏమన్నా తగ్గియాలా, లేకపోతే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పైన అట్లా, దీనిపైన మీ ఒపీనియన్ ఏమన్నా ఉందండి? మా టైంలో వీ హ్యాడ్ ఓన్లీ నే, 4 దాంట్లో 2 ఆప్షనల్స్ ఉండేవి. ఆప్షన్స్ అండ్ 4 అటెంప్ట్స్. ఆ, ఇప్పుడు 1 ఆప్షన్ అంటే చేశారు. మన ఫస్ట్ 3 అటెంప్ట్స్. 3 అటెంప్ట్స్ ఉండే మాకు. ఇప్పుడు 6 అటెంప్ట్స్ చేశారు. అండ్ జనరల్కి 32 years కదా. అప్పుడు మాకు 28. 28. అవునండి. సో ఐ అప్పుడు థింక్ నౌ ద సిస్టమ్ ఇస్ క్వైట్ గుడ్. 6 అటెంప్ట్స్ యు ఆర్ గివింగ్. మతలబ్ దే ఆర్ గివింగ్ మోర్ అండ్ మోర్ Getting ఛాన్సెస్. through in 6 attempts. అంటే సమ్ ఆర్ ఆఫ్ ఒపీనియన్ దట్ తగ్గియాలి, 4K తీసుకురావాలి అని. ఇట్స్ ఓన్లీ 1 year. ఇట్స్ అ రెగ్యులర్ 1 year. ఎవ్రీ లాస్ట్ వీక్ ఆఫ్ మే ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో ప్రిలిమ్స్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ అవుతుంది. 1 year లో ఎప్పుడు 1 year. అది 1 year కావాలి కూడా. అది ప్రాసెస్ ప్రతిదీ కూడా సూపర్ యాన్యుయేషన్ అవన్నీ కూడా యాన్యువల్గా చూసుకోవటం, డిమాండ్ ఎంత ఉంది, స్టేట్ వైజ్ డిమాండ్ ఇవ్వటం, యూపీఎస్సీకి ఇస్తే డిఓపిటీకి ఇస్తే అది పట్టుకొని దాన్ని చూసుకుని ఎంతమంది కావాలనుకోవటం. సో ఇట్ టేక్స్ దట్ మచ్ ఇట్స్ ఎ టైం. గుడ్ ప్రాసెస్. ఇట్స్ ఎ And ప్రాసెస్ also ప్రాపర్. you are choosing for the highest post in the country అండి. వాల్యుయేషన్స్ అండ్ అవన్నీ ఉంటాయి కదా. అవుతారు, తర్వాత హోమ్ సెక్రటరీ అవుతారు. People who sit in very very responsible positions. Even as an SDOP you are responsible for that subdivision. Yes. So you have to have go through this much at least. this much. So, అండ్ సిస్టమ్ కూడా నార్మల్గానే అప్పుడెంత ఇప్పుడు అంతే. 1 year. అప్పుడు 1:10 రేషియో. ఎంతమంది రాస్తారో అందులోంచి 1:10. ఇప్పుడు 800 posts అంటే 8,000 people ఓన్లీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ మెయిన్స్. And 800 1:2, 1,600 only will be selected for the personality test. And 800 will be selected, 800 will not be recommended. They mention like that. You are recommended or you are not recommended. Very simple. They won't say use any negative word. బట్ అప్పుడు నంబర్ మేము ఉన్నప్పుడు 3 lakhs అలా ఉండేది. ఇప్పుడు దట్ ఫైనల్లీ 5 lakhs to 6 lakhs రాస్తారు. అప్లై చేసేది మళ్ళీ 17-18 lakhs ఉంటారు. ఎంతోమందికి బికాస్ ఆఫ్ ది అటెంప్ట్స్, తర్వాత రకరకాల ఫోబియాస్ వచ్చేసి బీమార్ పడి ఇల్ హెల్త్లో వెళ్ళిపోయి, బట్ టైంకి తినుకోకుండా ఏం చేయకోకుండా ఏదో చదివేసి ఫైనల్గా ఫీవర్ వచ్చేస్తుంది. కొంతమంది జడిసిపోతారు, కొంతమంది ఈ రకరకాలు. ఫైనల్గా రాసేది ఆ 5 lakhs 6 lakhs. ఎంతమంది రాసినా 1:10 ఓన్లీ విల్ బి సెలెక్టెడ్. ఇట్స్ వెరీ సింపుల్. దేర్ ఇస్ నో చేంజ్. అంటే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ పైన వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్ సార్? అంటే సమ్ ఆర్గ్యూ దట్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎందుకు ఉండాలి, ఓన్లీ జనరల్ స్టడీస్ ఉండొచ్చు కదా. I agree with that. బట్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మీకు బాగా సూక్ష్మంగా వెళ్ళిపోవాలి. మీరు ఇంటర్నల్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ ఆ సబ్జెక్ట్ మీద మీరు ఏ విధంగా ప్రశ్న అడిగినప్పుడు మీరు రాస్తే ఆ సబ్జెక్ట్ మీద మీకు ఎంత అవగాహన ఉన్నది, అది కూడా ఒక మంచి క్వాలిటీ. అది ఆ క్వాలిటీ కూడా ఇటువంటి ఆఫీసర్స్ ఉండాలి. అంటే కొంతమంది అకాడమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అది ఒక ఆప్షన్లో ఇస్తున్నా ఇప్పుడు. అది అంతే కదా. దట్ ఆల్సో ఐ లైక్ ఇట్. ఐ సపోర్ట్. బికాజ్ ఎందుకు మేము రాసినప్పుడు 2 subjects ఉంటాయి, 2 optionals. ఇప్పుడు అది ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 1 optional. అట్లీస్ట్ 1 optional షుడ్ బి దేర్. మీకు కొంతమందికి ఎవరికి పేరెంట్ సబ్జెక్ట్ ఉందో నువ్వు పేరెంట్ సబ్జెక్ట్ రాసుకో, ఒక ఛాన్స్. నేను ఎంఏ వరకు ఒకటి చదివాను, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సంథింగ్ ఐ రెడ్, అండ్ ఇక్కడికి వస్తే టోటల్లీ అన్కన్సర్న్ అయిపోయింది, టోటల్లీ డిసోసియేట్ అయిపోయి కొత్తవి చదువుతున్నాను. అవన్నీ జనరల్ స్టడీస్ చదువుతున్నాను కదా. నాకు కూడా నాకంటూ నా పేరెంట్ సబ్జెక్ట్ ఒకటి ఉంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు చదివిన దానికి కొంచెం సద్వినియోగం చేసుకోవడానికి ఒక అవకాశం, ఆ మాత్రం ఛాన్స్. అందుకే ఒక్క ఆప్షన్లో పెట్టారు. దట్ ఐ సపోర్ట్. అని మేడం సపోర్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే జనరల్ స్టడీస్కి 4 papers అయిపోయాయండి. అండ్ దేర్ యు ఆర్ రీడింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆల్ ద సబ్జెక్ట్స్. జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, అన్నీ చదువుతున్నాం దాంట్లో. సో స్ట్రెస్. కానీ ఎక్కువ మంది ఇప్పుడు ఆంథ్రోపాలజీ అలాంటివే తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఇవి మరి ఎక్కువ చదవం కదా మనం అక్కడ. సైకాలజీ.
కొంతమందికి ఇది మెయిన్ ఇది ఇలాంటి ఆప్షనల్స్‌లో చూజ్ చేయడంలో ఒక ఇష్యూ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా? ఏ సబ్జెక్ట్ ట్రెండింగ్‌గా ఉంది? ఇదొక టెన్షన్ పిల్లలకి. I think even if we do away with it, we can get good people. Because your general studies papers are very, very in-depth. వెరీ ఓకే, వెరీ Hmm. క్రిటికల్, Very నో డౌట్. critical. And then you're having one essay also. You're having languages also. బట్ ఆ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఏదేదో ఫిజిక్స్ చదివేసి ఇప్పుడు ఫిజిక్స్ రాయడు వాడు. వాళ్ళకి చాలా కష్టాలు అవుతుంది. వాళ్ళు ఏం చూస్తారంటే జనరల్ స్టడీస్తో అప్లై చేస్తారు, దాన్ని కనెక్ట్ చేస్తారు. జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ దేంట్లో వస్తున్నాయి. ఇప్పుడు ఇన్నుంటాయి 100 క్వశ్చన్స్ ఉన్న దాంట్లో 20 క్వశ్చన్స్ పలానా సబ్జెక్ట్ హిస్టరీ, 16, 17 ఇన్ జాగ్రఫీ, ఎకనామిక్స్, లేదా పాలిటీ. సో దే ఆర్ ఆల్ గో ఫర్ దట్. ఇక్కడ చదివింది మళ్ళీ అక్కడ ఆప్షనల్ నీకు పనికి వస్తుందని ఆ విధంగా కూడా చాలామంది వాళ్ళు చదివిన సబ్జెక్ట్ వేరు, వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ వేరు, ఆప్షనల్. సో మీరేం సజెస్ట్ చేస్తారు సార్, అంటే హౌ టు చూస్ ద ఆప్షనల్? See, Optional. ఈ రోజులో 2 పేపర్స్ ఆప్షనల్ అండ్ దెన్ you have to go into lot of depth. So I would suggest that take a subject which you are interested in, because you have to read a lot for the optional. And optional lo manchi marks vaste, it will be helpful. So take something which you like, which you're interested in, so that you will read it more in depth. నేనైతే ఎంబీఏ చేశాను విత్ మార్కెటింగ్. నాకంటూ ఆప్షనల్ సబ్జెక్టే లేదు. అది సో దాంతో నేను ఏం చేశాను, ప్రిలిమ్స్లోను నాకు మెయిన్స్లో కూడా పనికొచ్చేది ఏముందంటే హిస్టరీ. నాకు హిస్టరీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా, నేను చదవకపోయినప్పటికీ. సో హిస్టరీ తీసుకున్నాను ప్రిలిమ్స్. సో దట్ ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో. ఆల్ ద 3 times ఐ క్లియర్డ్ మై ప్రిలిమ్స్ విత్ హిస్టరీ ఓన్లీ. తర్వాత సోషియాలజీ తీసుకున్న ఆప్షనల్, హిస్టరీ అండ్ సోషియాలజీ. బికాజ్ హిస్టరీ అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి సోషియాలజీ ఎక్స్ట్రా చదువుతుంది. కానీ హిస్టరీలో ఎంత ఎక్కువ ఫెచ్ చేయలేకపోయాను మార్క్స్ ఫస్ట్ అటెంప్ట్లో. అందుకే నాకు గ్రూప్ బి వచ్చింది. ఐ చేంజ్ ఇట్ టు తెలుగు లిటరేచర్. హిస్టరీని రీప్లేస్ చేశాను, వచ్చేసింది ఐఏఎస్ వచ్చేసింది. అండ్ సమ్ ఫీల్ దట్ ఇప్పుడు ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ దీస్ ఆర్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అని అనుకుంటుంటారు. సోషియాలజీ, అంటే జాగ్రఫీ దే ఆర్ వెరీ జనరల్ అండి. సోషియాలజీ తీసుకుంటే ఇట్స్ వెరీ రిలేటబుల్ మన సొసైటీ గురించే అంతా, అండ్ ది అది. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. Hmm. సో you can easily learn. Matlab a MBA student or an engineering student will easily understand sociology. Same with anthropology. Again, relating to the evolution of human beings. So, but again, if we take some other subject like political science, science student taking political science, he has to work very hard to understand the concepts, constitution, history, underpinnings of the constitution. So, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా హార్డ్ వర్క్ అయితే చేయాల్సిందే. దేర్ ఇస్ నో No సబ్స్టిట్యూట్. substitute for the hard work. And they say the only thing predictable about UPSC is its unpredictability. Yes. They will always give you a surprise. Every time. year. Sometimes they'll give you a shock. Like in 23, 23. 23 CSAT లో పెద్ద షాక్ అందరికి. అంటే లాట్ మంది బీటెక్ క్వాలిఫై అవ్వాలి. సో దే ఆర్ వెరీ అన్ప్రెడిక్టబుల్. హైలీ అన్ప్రెడిక్టబుల్. సో అందుకే స్టూడెంట్స్ ఎలాగంటే వాళ్ళు దే హ్యావ్ టు బి వెరీ గుడ్ విత్ ద సబ్జెక్ట్స్. కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా యూ కెన్ ఆన్సర్. అది కొంచెం లైట్గా నువ్వు చదువుకుంటే మాత్రం యూ కెనాట్ అండర్స్టాండ్, యూ విల్ గో ఫర్ ద రాంగ్ ఆప్షన్. అందుకే మెంటర్షిప్ చాలా అవసరం. కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యు టేక్ బెటర్, మంచిగా చక్కగా నేర్చుకుని పద్ధతిగా చదువుకుని టైంని మ్యాక్సిమం ఎంతవరకు చక్కగా మేనేజ్ చేసుకోవాలో అది మేనేజ్ చేసుకుంటూ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ 1 year హార్డ్ వర్క్ అండ్ గుడ్ లైఫ్ ఆఫ్టర్వర్డ్స్. గుడ్ లైఫ్. You have a good status in society, that dignity and that respect that you get in the society. I think nobody else gets. No. Yeah, nobody. అండ్ సార్ వాట్ యూ సజెస్ట్, ఇప్పుడు మీలాగా ఎంబీఏ అన్నారు, చాలామంది ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అందరూ రాస్తున్నారు, మెడికల్ స్టూడెంట్స్ రాస్తున్నారు. సో వాళ్ళకు జనరల్గా హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ కొంచెం టచ్ ఉండదు, ఎప్పుడు స్కూల్లో చదివింది తప్ప. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, హౌ డు దే అడాప్ట్? నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్
6th standard to 12th standard for humanities, 6th standard to 10th standard for the sciences. ఈ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ను మీరు చదవాలి. ఎందుకంటే యూపీఎస్సి కూడా అపేక్షిస్తుంది ఏమిటంటే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు. మన బేసిక్ లెవెల్లో ఏ ప్రశ్న ఉండదు. వాళ్ళు అడిగే లెవెల్లో అది సెకండ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనకి ఎన్సీఆర్టీ బ్యాక్గ్రౌండ్ చాలా కావాలి. దానికి మేము ఎన్సీఆర్టీ జిస్ట్ అని ఆ 4 మెయిన్ సబ్జెక్ట్స్ హిస్టరీ, ఎకానమీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ, వీటిలో జిస్ట్ అని మేము ఇంక మీరు అక్కడిక్కడికి 10 బుక్స్ తీసుకోకండి, ఈ 4 బుక్స్ చదువుకుంటే చాలు. అంటే ఆ విధంగా ముందు మనకి ఎన్సీఆర్టీలో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ దొరుకుతుంది. ఆ తర్వాత మీరు రెగ్యులర్ బుక్స్ చదివేయండి. ఈ విధంగా చదివితే మీకు ఏ సబ్జెక్ట్ తీసుకున్న ఆప్షనల్లో యూ కెన్ ఈజీలీ గ్రాస్ప్. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అడిగారు సమ్ ఇయర్స్. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ గివ్ యూ అ బేసిక్ ఫౌండేషన్. అది దాని మీద గుడ్ బుక్స్ చదవడం ఇంపార్టెంట్. రెలవెంట్ బుక్స్, గుడ్ బుక్స్. అండ్ రీసెంట్ ప్రిలిమ్స్ ఇవి చూస్తే మ్యామ్ ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కానీ అండ్ ఈ నెగటివ్ మార్కింగ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది పెద్ద స్ట్రెస్ అయిపోతుంది స్టూడెంట్స్కి. యా, దానిపైన ఎనీ సజెషన్స్? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు ఫస్ట్లో ఎలాగంటే ఇఫ్ యూ వెరీ షూర్ ఆఫ్ ద ఆన్సర్ అవి ఆన్సర్ చేసేయండి ఫస్ట్లో, ఫినిష్ ఇట్ ఆఫ్. దెన్ దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ వేర్ యూ ఎలిమినేటెడ్ 2 and you have 2. దాంట్లో ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే టేక్ అ ఛాన్స్ విత్ 50%. డోంట్ గో విత్ ఆల్, బికాస్ చాలా ఎక్కువ నెగటివ్ మార్కింగ్స్ అయిపోతాయి. And questions which you have absolutely no idea, better not to attempt them. But overall, I think 80 to 85 questions తో అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే లేకపోతే యూ కాంట్ గెట్ మినిమం మార్క్ రావటం అంటే మరి అక్కడ 1/3 మనం పోతుంది. బేసిక్ కాన్సెప్ట్లో వాళ్ళు ఎలా వెళ్తాం, ఒకటి కరెక్ట్ అయితే 1 మార్క్ కొట్టేసాం. ఇంకొక దాంట్లో నువ్వు 2 తప్పు చేస్తే అప్పుడు ఈ 1 మార్క్ ట్రేడ్ ఆఫ్ అవుతుంది. సో లాజికల్లీ స్పీకింగ్ అట్లీస్ట్ 80 రాయాలంటే 80 క్వశ్చన్స్ అన్నా మనం చేయగలిగితే అప్పుడు కొన్ని గెయిన్ అయినాయి, కొన్ని లూజ్ అయినా ఓవరాల్గా సమ్ మేబీ ఫ్యూ పాయింట్స్ బెనిఫిషియల్ కావచ్చేమో. మరి నేను అదే జీరోయింగ్ డౌన్ అట్లీస్ట్ 2 వరకు రావాలి. 2 వరకు వస్తే ఏ ఆర్ బి ఉంటుంది, ఏ కరెక్ట్ ఆర్ బి కరెక్ట్. అన్నీ మనం థియరీ ఆఫ్ ప్రాబబిలిటీలు కూడా 10కి 10 అయిపోవు కదా. సో అక్కడ ట్రేడ్ ఆఫ్ అవ్వచ్చు, లేదంటే కొంత పాజిటివ్గా రావచ్చు. అందుకని అటెంప్ట్ చేయటం మంచిది. అటెంప్ట్ చేయకపోతే మనం క్వాలిఫై అవ్వటం లేదు కదా, అది కూడా ఒక పాయింట్ కదా. మనం ఓన్లీ 50 చేసాం, ఇంకా నేను చేయలేనని 50 వదిలిపెట్టేస్తే బట్ ఎనీ టైమ్ యూ కాంట్ పాస్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ 50 ఆర్ కరెక్ట్. So there is every possibility that you may not be qualified for the prelim, the mains. So that's why a particular number matram ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ చేయాల్సిందే. And as some say there is elimination process MCQs. అంటే ఇది నిజంగా ఎలిమినేట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి? ఉండేవి. అదే 23 ఎగ్జామ్ లో అది కూడా పోయింది. అది పోయింది. అది ఇంతకుముందు అది ఉండేది. అదే 23 గురించి చెప్తున్నాం కదా, చాలా సర్ప్రైజ్ ఇచ్చింది అప్పుడు యూపీఎస్సీ అందరికి. ఎలిమినేషన్ బికాజ్ పీపుల్ రియలైజ్ దట్ ఎలిమినేషన్ ఒక ప్రాసెస్, దానికి ఒక సిస్టమ్ ఉంది అనేసి అప్పుడు పెద్ద థియరీస్ అవగాహన వస్తున్నప్పటికీ అది పోయింది. అలా కాదు, మేము వి డోంట్ డూ లైక్ దట్, we do in different way అన్నట్టు బాగుంది. క్వశ్చన్స్ ప్యాటర్న్ చేంజ్ చేసేసారు. దెన్ అప్పుడు చాలా మంది డిస్టర్బ్ అయిపోయారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా దే కుడ్ నాట్. సో 24లో దే మేడ్ అ మిక్స్ ఆఫ్ బోత్, అండ్ సీసాట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది. అది టోటల్ సర్ప్రైజింగ్ ఉంటుంది. దే వోంట్, నోబడీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ దే విల్ డు. But that's is why the charm of the exam also. It's so challenging. You know that it is the toughest exam in the world for the employment. It is the toughest. So
taking a toughest exam in the world itself is a satisfying attempt, actually. Experience. True. It's a satisfying experience. that is the toughest exam, and అందరూ ఫస్ట్ అటెంప్ట్లో చేయలేరు. దిల్ సిట్ ఫర్ సమ్ 3-4 ఇయర్స్. అది లాట్ ఆఫ్ స్ట్రెస్ అసలు. ఇప్పుడు మనకి 2 ఆప్షన్లు ఉన్నప్పుడు చక్కగా 3 అటెంప్ట్సే ఇచ్చారు. అర్థమైంది వాళ్ళకి కూడా మనల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. 3 అటెంప్ట్స్లో 6 అటెంప్ట్స్గా మార్చారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ది rate of difficulty. The degree of difficulty is pretty high. It's very, very high. సో ఆస్పిరెంట్స్ ఎనీ వాళ్ళకి ఏమైనా టిప్స్ టెక్నిక్స్ ఉంటాయా మ్యామ్ టు హ్యాండిల్ ది స్ట్రెస్, దిస్ లాంగ్ స్ట్రెస్ కానీ? టెన్షన్ మేనేజ్మెంట్ బేసికల్లీ చూసుకోవాలి. ఎక్కడన్నా బోర్డమ్ ఎక్కడవుతుంది, అది బోర్డమ్ అవుతుందంటే దాన్ని డీవియేట్ చేయాలంటే మనం షిఫ్టింగ్ టు అనదర్ సబ్జెక్ట్ ఆర్ షిఫ్టింగ్ టు కరెంట్ అఫైర్స్, హౌ యూ స్కెడ్యూల్ యువర్ సెల్ఫ్, వీటి ద్వారా మనం టెన్షన్స్ని కొన్నింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. పియర్ గ్రూప్తో డిస్కషన్స్. పియర్ గ్రూప్ డిస్కషన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ సచ్ సిస్టమ్. మేము గ్రూప్ డిస్కషన్ చేస్తాం. దాంట్లో 2 గ్రూపులు చేసేస్తాం. ఒక గ్రూప్ ఫర్, ఒక గ్రూప్ అగేన్స్ట్, ఇలా చెప్పిస్తాం. వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ ఉంటాం మేము రావుస్ అకాడమీ ద్వారా. సో ఈ విధంగా ఇంటరాక్టివిటీ, ప్రతివాడు ఎలా ఆలోచిస్తున్నాడు, అరే నేను అసలు అలా ఆలోచించలేదు, ఈ ఆలోచించింది అప్రిషియేట్ చేసాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చచ్చ ఇలా కూడా ఆలోచించాలి. ఈ పియర్ యాక్టివిటీస్, గ్రూప్ యాక్టివిటీస్లో క్రొత్త లక్షణాలని మళ్ళీ అడాప్ట్ చేసుకోవటం, అది ఆ విధంగా కూడా చూడాలా అనుకోవటం. గ్రూప్ యాక్టివిటీ కూడా ఒక మంచి మోటివేషనల్గా ఉంటుంది. ఆల్సో దే షుడ్ కీప్ దేర్ మైండ్ ఓపెన్. కీప్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అవి కూడా పెట్టుకోవాలి. సో దట్ నాట్ టోటలీ స్ట్రెస్డ్ అవుట్ ఇఫ్ యూ డోంట్ గెట్ త్రూ. But I can tell you one thing very clear. I took 1 year coaching and I did not take any kind of guidance from anywhere. In 1984, along with my group B in UPSC, I was selected for Bharat Petroleum, I was selected for LIC as AAO, I was selected for 2 banks probationary officers. అలాగా నాకు 7 పోస్ట్స్ వచ్చాయి. ఆల్ ద పోస్ట్కి మొత్తం క్రెడిట్ అంతా కూడా నేను ఆ కోచింగ్లో నేర్చుకున్నది. ఒక్కటి చాలు. యూ కెన్ ఈజీలీ. యూపీఎస్సీ చదువుకుంటే ఏంటంటే ఇంకా విపరీతమైన నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. టూ మచ్. యూ కెన్ అటెంప్ట్ ఎనీ ఎగ్జామ్ ఆఫ్టర్ దట్. అంతే. దే కాన్సన్ట్రేట్. లేదు నేను దీంట్లోనే చేస్తాను, మేము ఇంటర్వ్యూ చేస్తాం కదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ బి సార్ అంటారు. యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి అంటాం మేము. Because if this is you're competing with the whole country, so you're not assured that you will get through. However good you are, you have to have a plan B. ala. Yeah, and most of them ఇప్పుడు చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ దే మే హ్యావ్ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ప్లాన్ చేసుకోవాలి. మేమే అడ్వైజ్ చేస్తాం. మేము ఇప్పుడు చెప్తా ఉంటాం కూడా, ప్లాన్ బి అడుగుతారు. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్సో. ఇంటర్వ్యూ చేస్తున్న పర్సనాలిటీ టెస్ట్లో అడుగుతారు కూడా, వాట్స్ యువర్ ప్లాన్ బి? అదర్వైజ్ వై ఆర్ యూ చూసింగ్ దిస్? యు ఆర్ ఆల్రెడీ MBBS డాక్టర్ ఆర్ యు ఆర్ వర్కింగ్ లైక్ దిస్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్, వై ఆర్ యూ కమింగ్ హియర్? సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కమ్ అక్రాస్. సో యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. అడాప్టబిలిటీ ప్లస్ ఓకే లెట్ మీ ట్రై. వాళ్ళు తెలుసు లక్షల మంది రాస్తున్నారు, 100 మంది IAS, 100 మంది IPS అవుతారు. మిగిలిన వాళ్ళంతా మళ్ళీ రాస్తారు. IPSలో కూడా 50% మళ్ళీ రాస్తారు. సో నీకు తెలుసు ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంది ఏమిటనేది. అటువంటిప్పుడు యూ మస్ట్ హ్యావ్ సంథింగ్ ఎల్స్. ఇది బేసిక్. మనం ఏం చేద్దాం, బీటెక్ వాడు చూసుకోవాలి ఎక్కడ వేరే వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారం. MA చేశారు, లేకపోతే MSc చేశారు, వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే జనరల్ పోస్ట్స్ ఉన్నాయి మనకి, బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, దాంట్లో అందరూ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. దేర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్, మెనీ పోస్ట్స్ లైక్ దట్. వాటికి తయారైంది దాన్ని మీకు సరిపోతుంది అక్కడికి. దానికి నేనే ఉదాహరణ. వేరే సార్ నేను చదువుకోలేదు వేరేది, ఇది చాలా అంతే నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. आपको भी.
మీకు కూడా డిస్కషన్ ఐ థింక్ ఆస్పిరెంట్స్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. హోప్ సో, వి హోప్ సో. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.